సేవకులకి, విశ్వాసులకి, అందరికీ లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలకి అందరికీ వందనాలు. ఈరోజు ప్రత్యేక బుధవారం, ఇది బాప్తిస్మాల బుధవారం. నా ధర్మంగా నేను ప్రకటన చేశాను. మరి అది ఎంతమందిని తాకిందో, ఎంతమంది మరి వచ్చారో రక్షణ కోసం చూడాలి. బాప్తిసం సిద్ధపడి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. వెళ్ళారా? అందరిని పంపించారా? సూపరు. బాప్తిస్మాల వాళ్ళు బాప్తిస్మానికి వెళ్ళంగా మీరందరూ కూర్చున్నారు ఇక్కడ. ఓహో, చాలా ఆనందంగా ఉంది. రైట్, నేను ఒక పాట పాడుకుందామా? పాట పాడుకుందాం. నేను పాడుకుంటాను, దేవుని కృతజ్ఞతగా మీరు కూడా పాడుకోండి. కీరవాణి రాగం పట్టుకున్నాను. ఎన్న తగని నన్ను ఎన్నుకున్నావు, ఎందుకు ఇంత ప్రేమ చూపావు అని దేవుని ప్రశ్నించుకుంటూ పాడిన పాట. ఆయన ఇచ్చిన కృప. ఏ రోజుకి ఆ రోజు కృపతోనే బ్రతుకు నడుస్తుంది. కృప లేకపోతే బతుకు లేదు. ఎన్నతగని నన్ను ఎన్నుకున్నావు, ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. 94వ పాట ఇది. ఎన్నతగని నన్ను ఎన్నుకున్నావు, ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎన్నతగని నన్ను ఎన్నుకున్నావు, ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎన్నతగని నన్ను నన్ను నీవు కనికరించినావు, నా పాపములన్నిటిని కడిగి వేసినావు. పాపినైన నన్ను నీవు కనికరించినావు, నా పాపములన్నిటిని కడిగి వేసినావు. పతనమైన నా జీవిత గతిని మార్చినావు, పతనమైన నా జీవిత గతిని మార్చినావు. పనికిరాని నన్ను నీ పనికి నిలిపినావు, ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా,
పౌరత్వం నాకు నిచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు. పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు. దూతల కందని నీ దివ్యమైన సేవను, దూతల కందని నీ దివ్యమైన సేవను, దుమ్ము ధూళినైన నన్ను చేయనిచ్చినావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎన్నతగని నన్ను ఎన్నుకున్నావు, ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎన్నతగని నన్ను ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకో నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు ఆయన నన్ను ఎందుకు ఎన్నుకున్నాడో ఏమో. ఆయన ఎన్నుకొని వాడుకోవడానికి తగిన ఆధిక్యతలు అర్హతలు ఏమీ నాకు లేవు. ఆయన కృప. మనల్ని ఎందుకు పిలిచాడో, ఆయన రక్తంతో ఎందుకు గడిగాడో, ఎందుకు దేవదూతలకు అందని దివ్య సేవనిచ్చాడో, ఎంతోమంది ఉండగా మనకే ఈ భాగ్యాన్ని ఎందుకు ఇచ్చాడో ఏమో. నాకైతే ఏ క్వాలిటీ లేదని నా ఫీలింగ్. మరి మీ ఫీలింగ్ ఏందో? మీ ఫీలింగ్ అదేనా? దేవునికి మహిమ. ఇక ఏం చేద్దాం, ఆయన కృప. తండ్రి కాబట్టి ఆయన కృప అలా వచ్చింది మన మీదికి. ధన్యులం. రండి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము. మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనాన్ని అక్కడి నుంచి చదువుతాను, చిత్తగించండి. మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకాయన, ఇక మీదట ఎన్నిటికి నీ పండ్లు ఎవ్వరును తినకుందురుగాక అని చెప్పెను. ఇది శిష్యులు వినిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని నడిపింపు కోరుకుందాం. దేవుడు మాట్లాడితేనే మన హృదయాలు నిండుతాయి. మనుషుడు మాట్లాడితే ఏ ప్రయోజనం ఉండదు. దేవా, నువ్వు నాతో మాట్లాడమని దేవుని పాదాలు పట్టుకుందాం. రండి. పరిశుద్ధ ప్రభువా, నీకు స్తోత్రము. నీ అల్ప అయోగ్య దాసుడు ఈరోజు నీ పక్షమున నిలిచి మాట్లాడ తెగించి ఉన్నాడు. బలపరచు. ఎంతో ఆశతో బహు దూరముల నుండి నీ పాదాల చెంతకు ఎన్నో పనులున్న అన్ని పక్కన పెట్టి నీ సన్నిధిని వెతుకుతూ వచ్చిన నీ ప్రియ బిడ్డల్ని దర్శించు దేవా. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దెయ్యపు అంధకార శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం అందుండి నాతో మాతో మాట్లాడుమని సమస్త మహిమ మీకే ఆరోపిస్తూ మీ వాక్యమును పంపండి. మీరు మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని బలపరచండి, మీ సహాయం అందించమని. నీ దాసుని దోషములు మాట ద్వారా, క్రియ ద్వారా, చూపు ద్వారా, తలంపు ద్వారా, సమస్త ప్రవర్తన ద్వారా ఉన్న అపరాధములన్నీ నీ రక్తముతో కడిగి శుద్ధీకరించి కృపతో జ్ఞాపకం చేసుకుని ఈ అల్ప పాత్రను వాడుకోమని
యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు వచ్చిన వాళ్ళల్లో ఎవరన్నా బాప్తిస్మానికి వచ్చిన వాళ్ళు ఉంటే దయచేసి అదిగో కనపడుతున్నటువంటి ఆ ప్రదేశంలోకి వెళ్ళండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైనా బాప్తిస్మానికి వచ్చిన వాళ్ళు ఉంటే అక్కడ బాప్తిస్మాని గురించి బోధించబడుతుంది. అక్కడ కనపడుతున్న ఆ షెడ్లోకి వెళ్ళండి. రైట్, ఎవరన్నా అక్కడ ఉండి వాళ్ళకి చూపించండి. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో యేసు ప్రభువే తప్పు చేశాడా అనిపించేటువంటి ఒక సంఘటన ఇక్కడ మనకు కనపడుతుంది. దీన్ని ఆధారం చేసుకొని ఎంతోమంది ఇతర మతాలకు చెందిన వాళ్ళు యేసు ప్రభుని తప్పు పట్టడం కూడా జరిగింది. ఆయన బేతనీయ నుండి వెళ్తూ ఉన్నాడు. బాగా ఆకలిగొని ఉన్నాడు. ఆయన ఆకలిగొని ఆ త్రోవలో వెళుతూ చుట్టూ చూస్తూ ఉన్నప్పుడు ఆకులు గల అంజూరపు చెట్టు ఒకటి కనపడింది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. బోధకుడు ఎందుకు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తున్నాడని వాళ్ళు చూస్తున్నారు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు మొత్తం చుట్టూ తిరిగి కలియ చూశాడు. ఎంతసేపు అదే పనిగా చూస్తూ ఉన్నాడు. చూస్తానే ఆయన ముఖం మారిపోయింది. ప్రశాంతంగా చెట్టు దగ్గరికి వెళ్ళినోడు ఆ చెట్టుని కాసేపు పరికించి ముఖం మారిపోయింది. కోపంతో ఉన్న ముఖం పెట్టేశాడు. ఎందుకు బోధకుడు ముఖం ఇలా మారింది, ఎందుకు రౌద్రం వచ్చింది ఆయనకని వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ చెట్టు మొత్తాన్ని మళ్ళా తిరిగి ఒక్క పండన్నా కనపడిద్దేమో అని పరిశీలించి విసుగు చెంది దాని నుంచి పక్కకు వచ్చి ఆ చెట్టు వైపు చూసి, ఇక ఎప్పటికీ ఎవ్వరునూ నీ పండ్లు తినకుందురుగాక అన్నాడు. చూడండి, ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పాను. ఇది శిష్యులు వినిరి. తర్వాత ఏం జరిగిందో తెలుసా? 20వ వచనం మీరు చూడగలిగితే, ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడే. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఇది ఎలా ఉందంటే, పాపం దాని మానాన్నది బతుకుతున్న ఒక చెట్టును చూసి దాన్ని శపించి పనిగట్టుకొని దాన్ని ఎండిపోజేసి శిష్యులకు విశ్వాసాన్ని నేర్పుతున్నాడా అనే ప్రశ్న తలెత్తేటట్టుంది ఒకటి. రెండవది, అన్సీజన్ అది అని అక్కడే సీజన్లో వెళ్ళి వెతకాలి. ఇప్పుడు మామిడి పండ్లు ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళి మామిడి చెట్లు వెతికితే మనకు పండ్లు దొరకవు. ఎందుకు? ఇది సీజన్ కాదు, అయిపోయింది. మామిడి పండ్ల కాలం అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఎంత వెతికినా కనీసం పూత కూడా కనపడదు. మళ్ళీ ఎప్పుడు ఫిబ్రవరి దాటిన తర్వాత చిన్నగా మామిడి చెట్లు పూత పూసి, ఆ మార్చి దాటిన తర్వాత ఆ ఏప్రిల్, ఆ మే, ఆ ప్రాంతంలో కాస్త ఒక మోస్తరు కాయలు వస్తాయి. జూన్లో దాదాపు ఫైనల్ అయిపోతాయి కాయలన్నీ కూడా. అంటే మామిడి చెట్టుకి ఒక సీజన్ ఉంది. కొన్ని చెట్లు ఉన్నాయి సీజన్ అన్ సీజన్ అనే భేదం లేకుండా ఎప్పుడు కాస్తానే ఉంటాయి. కానీ కొన్ని చెట్లు సీజనల్గా కాసే చెట్లు ఉంటాయి. అట్లా మామిడి చెట్టు ఒకటి. అంజూర చెట్టు విషయంలో కూడా అక్కడ రాసింది ఏమిటంటే, అది అంజూరపు పండ్ల కాలం కాదు అని. ఇప్పుడు పండ్లు వెతకడానికి మనం వెళ్ళినప్పుడు సీజన్లో వెళ్ళి వెతికితే ఆ కాయో పిందో పండో ఏదో దొరికిద్ది. అన్సీజన్లో పోయి వెతకటం వెతికే వ్యక్తిదే తప్పు అవుతుంది. అవునా? కాలంలో పోయి వెతకటం ఆయన తప్పు. రెండో తప్పు ఏంటంటే, ఒక చెట్టుని నిలువున ఎండిపోజేసి మీరు ఏదైనా పలికేటప్పుడు మనసులో తాను చెప్పినది జరుగునని సందేహింపక విశ్వాసం ఉంచి పలికిన ఎడల అలాగూ జరుగును.
అని అక్కడ చెప్తాడు. ఎందుకంటే పేతురు, బోధకుడా, నువ్వు నిన్న శపించావే చెట్టు, ఆ చెట్టు ఎండిపోయింది, వేళ్లతో సహా ఎండిపోయింది అంటే దానికి ఆయన ఈ మాట మాట్లాడతాడు. రెండో విషయం ఏంటంటే, ఏమయ్యా, శిష్యులకు నువ్వు విశ్వాసాన్ని నేర్పడానికి పచ్చని చెట్టు నిలువున ఎండిపోయేటట్టు చేస్తావా? ఏమన్నా న్యాయమా? ఇది రెండవది. ఈ విషయాలని పరిగణలోకి తీసుకొని కొంతమంది యేసు ప్రభుని విమర్శించి పుస్తకాలు కూడా, గ్రంథాలు కూడా రాశారు. ఇలాంటివి మరికొన్ని తీసుకొని బైబిల్ని తప్పుబడుతూ, యేసు ప్రభు ప్రవర్తనను తప్పుబడుతూ రాశారు. అయితే అక్కడ విషయం ఏంటంటే, యేసు ప్రభు అలా చేయటం వెనక ఉద్దేశం ఏంటి? యేసు ప్రభు ఎప్పుడన్నా ఏదైనా ఒక పని చేస్తే దాని వెనక బోల్డ్ అంత పరమార్థం ఉంటుంది. అదేదో మళ్ళీ మసిపూసి మారేడుకాయం చేసినట్టు కాదు, నిజంగానే ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ ఒక పాఠాన్ని చూపించడానికే యేసు ప్రభు ఆ పని చేశాడు. ఒక పాఠం కాదు, 2 పాఠాలు చూపడానికి. మొట్టమొదటి పాఠం ఏంటో చెప్తాను. అన్సీజన్ అని తెలుసు ఆయనకి, అంటే అంజూరపు పండ్ల కాలము కాదని తెలుసు. కానీ అక్కడ ఆయన ఆకలి కొని ఉన్నాడు అని రాస్తుంది. ఆకలి కొని ఉన్నాడు, అన్సీజన్ పండ్ల కాలం కాదు. కానీ ఏదన్నా పండ్ల చెట్టు కనపడిద్దేమో, తిందాం, ఏదన్నా ఒక కాయ కోసుకొని తిందాం అన్నట్టు ఆకలి కొని ఉన్నాడు. గమనించినప్పుడు చక్కగా ఆకులతో నిండి ఉన్న అంజూరపు చెట్టు కనబడింది. దగ్గరికి పోయి చూస్తే ఒక్క కాయ లేదు. ఎందుకు అంత కోపం వచ్చిందంటే ఆయనకి, దూరంలో కనపడింది ఆ చెట్టు, దగ్గరలో కాదు, దూరంలో కనపడింది. పాపం కష్టపడి నడుచుకుంటూ పోయాడు ఆడదాకా. ఎందుకు అంత కోపం వచ్చిందంటే, అది పండ్ల కాలము కానప్పుడు ఆకులు కూడా దాని మీద కనపడకూడదు. అంజూరపు చెట్టు యొక్క పద్ధతి ఏంటంటే, మీకు ఒకవేళ మీకు తెలిసి ఉంటే ఏం లేదు, తెలియకపోతే మన ప్రేయర్ గార్డెన్లో అంజూరపు చెట్లు ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు పోయి. అంజూరపు చెట్టుకి ఆకు మొదలయ్యి ఆకు సగం బడా వచ్చేసరికి దాని కాండానికి ఆకుకి కార్నర్ ఉంటుంది, మూల. ఆ మూలలో ఒక చిన్న పిందె స్టార్ట్ అయింది, అంజూరపు కాయ. ఆకు మొత్తం ఓపెన్ అయితే కనీసం కాయ పండకపోయినా, పచ్చిగానైనా సరే కాయ మొత్తం ఓపెన్ అయి ఉంటుంది. అంటే కాయ సైజు వచ్చి ఉంటుంది. కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అది పైన ఆకులతో పాటు ప్రతి ఆకు దగ్గర ఒక కాయ కనపడుతుంది చూడండి. ఆకు పక్కన ఆకుకి ఎర్రగా కనపడుతున్న కాయను మీరు గమనించండి. అక్కడ ఆకు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయింది, అక్కడి నుంచి కాయ కూడా స్టార్ట్ అయింది చూడు. ఆ చెట్టు జాతి లక్షణం అది. సహజంగా మామిడి చెట్టును చూస్తే ఇప్పుడు మస్తుగా ఆకులు కనపడతాయి మీకు. సీజన్లో పోతే కాయలు కనపడతాయి. కాయలు లేకపోయినా ఆకులు మాత్రం సమృద్ధిగా పుష్కలంగా కనపడతాయి, పెద్ద పెద్ద ఆకులుగా. కానీ అంజూరపు చెట్టు పద్ధతి అది కాదు, అదొక డిఫరెంట్ జాతి. ఈ అంజూరపు చెట్టు జాతి పద్ధతి ఏంటంటే, ఆకు అనేది ఓపెన్ అయిందంటే ఖచ్చితంగా కనీసం పిందె దశలోనైనా కాయ ఉండాలి. అది ఆ జాతి లక్షణం. మీరు గమనించండి, ఆకు ఎంత ఉత్పత్తి అయిందో కాయ కూడా అంత ఉత్పత్తి అయింది. ప్రాక్టికల్గా చూడాలంటే మీరు వెళ్ళి చూడవచ్చు. తోటలో కోటం అయిన తర్వాత అంజూరపు చెట్టు ఏడుందనంటే చిన్నదేదో ఉన్నట్టు 2-3 చెట్లు ఉన్నాయి, నాటారు. ఖచ్చితంగా మీకు ఆకు దగ్గర కాయ కనపడిద్ది. ఇప్పుడు కాయలు కనపడినప్పుడు ఆకులు కూడా ఉండకూడదు. కాయలు కనపడినప్పుడు ఆకులు కూడా ఉండకూడదు. కానీ ఈ చెట్టు ఆకుల్ని చూపిస్తుంది. ఈ చెట్టు బాగా విస్తారంగా ఓపెన్ అయిపోయినటువంటి ఆకుల్ని చూపిస్తుంది. ఆకుల్ని చూపించినప్పుడు అది అలాగ చూపిస్తుంది, ఆకుల్ని బాగా విస్తారంగా అనుకోండి. ఖచ్చితంగా ఎవరికైనా ఏం ఆశ కలిగిద్ది? ఈ చెట్టు ఎంత గొప్ప చెట్టు, సీజన్ అన్ సీజన్ అనే భేదం లేకుండా కాయలు కాస్తుంది, కాపు కాస్తుంది, గొప్ప చెట్టు అనిపించిదిగా. అక్కడికి పోయి చూస్తే పెద్ద పెద్ద ఆకులు ఓపెన్ అయిన ఉన్నాయి, కనీసం పిందె కూడా కనపడలా. కడుపులో మండిపోయింది.
కాయలేనప్పుడు ఆకు కూడా కనపడకూడదు. కానీ కాయలు లేకుండా, ఫలాలు లేకుండా ఆకుల్ని చూపించి ఈ చెట్టు ఒక విచిత్రమైనటువంటి క్రియ చేస్తుంది. ఇది మోసగిస్తుంది. ఆ చెట్టు దేనికి సాదృశ్యం అంటే వేషధారణ జీవితానికి సాదృశ్యం. యెరూషలేములో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అనబడినటువంటి కొన్ని తెగల వాళ్ళు ఉన్నారు. శాస్త్రులు అంటే ధర్మశాస్త్రాన్ని ఎత్తి రాసేవాళ్ళు. వాళ్ళకి ఈ ధర్మశాస్త్రాన్ని ఎత్తి రాసి 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 బాగా వాళ్ళ మైండ్ నిండా వాక్యం ఉంటుంది. బాగా వినండి, స్తోత్రం చెప్పండి. వాళ్ళ మైండ్ నిండా వాక్యం ఉంటుంది. కానీ ఆ వాక్యాన్ని అనుసరించినటువంటి క్రియలు వాళ్ళ దగ్గర ఉండవు. అందుకే శాస్త్రులు మీకు బోధించేటువంటి బోధకులు బోధించే బోధ మీరు వినండి, కానీ వారు చేసే క్రియల చొప్పున చెయ్యకండి అన్నాడు. వారు చెప్పుదురే కానీ చెయ్యరు. మోయశక్యము కానీ బరువులు ప్రజల మీద మోపుతారు కానీ వారి చిటికెన వేలుతోనైనాను వాటిని కదిలించరు అంటాడు. ఇది శాస్త్రులు, ధర్మశాస్త్రాన్ని ఎత్తి రాసేవారు. పరిసయ్యులు మహా మతనిష్ట కలిగిన వాళ్ళు. సద్దూకయ్యులు పునరుద్ధానము లేదని చెప్పేవాళ్ళు. వీళ్ళు కూడా కొంతమేర మతనిష్ట కలిగిన వాళ్ళు అక్కడ ఉన్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, మొత్తం ఈ 3 తెగలు యేసుప్రభుని ద్వేషించారు. మళ్ళీ సమాజంలో వీళ్ళెవరు అంటే భక్తిపరులు. సమాజంలో వీళ్ళెవరు అంటే పెద్ద మనుషులు. సమాజంలో వీళ్ళెవరు అంటే గౌరవ పాత్రులు. సమాజంలో వీళ్ళెవరు అంటే నమస్కార పాత్రులు. వీళ్ళని చూసినప్పుడు సమాజం ఏమనుకుంటుందో తెలుసా? ఖచ్చితంగా మోసపోయింది. అబ్బో గొప్ప భక్తిపరులు అని. ప్రభువుకు స్తోత్రం. అబ్బో గొప్ప భక్తిపరులు. వాళ్ళు కూడా అలానే మెయింటైన్ చేస్తారు. సంత వీధులలో వందనములు, విందులలో అగ్రపీఠములు మీరు కోరుదురు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులు అంటాడు. అది పైన శృంగారించబడి ఉంటుంది కానీ లోపల ఎముకలు, కుళ్ళు, సమస్త కల్మషంతో నిండి ఉంటుంది సమాధిలో. అట్లాగా మీరు వెలపట్ట శృంగారించబడ్డట్టు కనపడుతున్నారు కానీ మీరు లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నారు మీరు అనే మాట మాట్లాడతాడు. సరే, మీరు అలాంటి వాళ్ళై ఉన్నారా? అట్లయితే బయటికి కూడా అలానే మీరు వ్యక్తపరచండి. అలాగనే మీరు అట్లాంటి వాళ్ళై ఉన్నప్పుడు, ఇప్పుడు సుంకర్లు ఉన్నారు. సుంకర్లు మనుషుల్ని ఇబ్బంది పెడతారు, డబ్బులు వసూలు చేసుకునే వాళ్ళు లోపలికి అలానే ఉంటారు, బయటికి కూడా అలానే కనపడతారు. వాళ్ళు బయటికి భక్తుల్లా కనపడి లోపల దరిద్రగొట్టు స్థితిలో కనపడరు. వేశ్యలు ఉన్నారు, వారు లోపల ఎలాగున్నారో బయటికి కూడా అలానే కనపడతారు. అవునా? కానీ వీళ్ళు అట్లా కాదు. బయటికి పెద్ద మనుషుల్లా కనపడుతూ లోపల సమస్త కల్మషంతో, దోపుతో, అజితేంద్రియత్వంతో, సమస్త అసహ్యతతో నిండిపోయి ఉన్నారు. అలాగ నిండిపోయి ఉండకపోతే వారు యేసుని ద్వేషించేవారు కాదు. వారి లోపల పరిస్థితి బాగలేదు. కానీ వెలిచూపులకి సమాజానికి వాళ్ళు ఎవరయ్యా అంటే దీపాలు. సమాజానికి వాళ్ళు ఎవరంటే దిక్సూచీలు, దారి చూపించే పెద్ద మనుషులు. యేసు ప్రభు అన్నాడు, గుడ్డివాడికి త్రోవ చూపిస్తే ఇద్దరు కలిసి గుంటలో పడతారు కదా అన్నాడు. ఇక్కడ ఆయన బాధ ఏంటంటే, నువ్వు చల్లగానైనా ఉండు, లేకపోతే వెచ్చగానైనా ఉంటే అటైనా ఉండు, లేకపోతే ఇటైనా ఉండు. నువ్వు అటు ఇటు కాకుండా ఉంటున్నావు, నాకు అక్కడ చిరాకు పుడుతుంది అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు లోపల బలహీనుడుగా ఉన్నావా, బయటికి కూడా అలానే ఉండు నువ్వు. కానీ బయట మెప్పులు, గుర్తింపులు, డాబు దర్పాలు ప్రదర్శించి భక్తి వేషం వెయ్యొద్దు. నువ్వు లోపలేమై ఉన్నావు, బయటికి కూడా అది వ్యక్తపరచు. ఇప్పుడు నువ్వు కాయలు లేవు, ఆకులు కూడా కనపడొద్దు. నువ్వు కాయలు లేకుండా ఆకులు చూపించావంటే నాటకాలు ఆడుతున్నావు, నువ్వు మోసం చేస్తున్నావు.
కాయలు లేకపోతే నేనేం కోప్పడను, ఆకులు కూడా ఉండకపోతే నేను రాకపోదునుగా, నేను మోసపోకపోదునుగా. దూరంలో కనపడింది, దగ్గరలో కాదు. దారొదిలి పెట్టి ఆ చెట్టు కోసం కష్టపడిపోయాడు. దూరంలో అంటే దూరం కష్టపడిపోయాడు ఆకులు చూసి. ఆయన బాధ ఏంటంటే, నన్ను మోసం చేశావు నువ్వు. అట్లా జరిగిద్దన్నా, చెట్లు అట్లా జరుగుతుందా, చెట్లలో అట్లా జరుగుతుందా అంటే జరుగుతుంది. ద్రాక్ష చెట్లు మీరు చూసే ఉంటారు. ద్రాక్ష చెట్లు మీకు అవసరమైతే ఫోటోలు కూడా వేసి చూపిస్తాడు. ద్రాక్ష చెట్లు అవసరమైతే ఆ ద్రాక్ష చెట్లలో కూడా చేదు ద్రాక్షలు కాస్తాయని మీకు తెలుసా? కారు ద్రాక్షలు కాస్తాయని మీకు తెలుసా? అది కూడా బైబిల్లోనే రాసుంది. నిక్కమైన ద్రాక్షవల్లి వలె నేను నిన్ను నాటి తిని, నీవు జాతిహీనపు ద్రాక్షవల్లి ఎట్లయితివి? నీవు కారు ద్రాక్షలు ఎందుకు కాచావు? శ్రేష్టమైన ద్రాక్షవల్లి వల్ల నిన్ను నాటానే, ఎందుకు ఇలాగ అయిపోయావు అంటే, ద్రాక్షకాయలు చేదు ఎందుకు అవుతాయి అంటే దానికి ఒక కారణం ఉంది. చేదైన వేరు మొలిస్తే అలా జరిగిద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే మరికొన్ని కూరగాయల్లో కూడా మీరు చూడొచ్చు. దోసకాయ చూడండి. దోసకాయలు ఎప్పుడన్నా పొలాల్లో పండిన దోసకాయలు ఎప్పుడన్నా లైవ్లో కోసుకొని తిన్నారా? అన్ని కాయలు ఒకే రకంగా ఉంటాయా? చచ్చినట్టు కొరికి చూడాల్సిందే దోసకాయని. ఎందుకంటే కొన్ని దోసకాయలు చేదయ్యే అవకాశం కూడా ఉంటుంది. మళ్ళీ ఇంకొన్ని కాయలు ఉన్నాయి కూరగాయల్లోనే, ఇంకొన్ని కూరగాయలు. బీరకాయలు కదా. అది మీరు ఆడోళ్ళు చెప్తారని నేను చూస్తున్నాను. అలాగే మరికొన్ని కూరగాయలు. సరే, మనకి 2 జాలేబ్బా. బీరకాయలు కూడా చేదు బీరకాయలు వస్తాయి. అలాగే దోసకాయలు, చేదు దోసకాయలు వస్తాయి. ఎందుకు అంటే వాటికి పుట్టే వేర్లలో ఏదన్నా చేదు వేరు మిక్స్ అయిందా, కాయలన్నీ చేదెక్కిపోతాయి. అది ప్రాబ్లం. ఒక్కొక్క చెట్టుకి కాసిన కాయలన్నీ కూడా చేదైపోతాయి. అబ్బా, ఈ చెట్టు కాయ అంతా చేదేరా అనుకుంటారు. ఎందుకంటే చేదైన వేరు లింక్ అయిందంటే దాని కాపు చేదైపోయింది. అంటే దాని ధర్మానికి విరుద్ధమైన కాపు కాసే అవకాశం పండ్ల చెట్లకి ఉంది అనేది మీకు అర్థం కావటానికి నేను ఇది చెప్పా. దాని ధర్మానికి విరుద్ధమైనటువంటి కాయలు కాసేటువంటి విధానం అనేది పండ్ల చెట్లకి ఉందా లేదా, దానికి రుజువుగా మీకు బీరకాయ చెట్టు, దోసకాయ చెట్టు, ద్రాక్ష చెట్టు చూపించి, అదేవిధంగా దాని ధర్మానికి విరుద్ధమైన కాపు కాసే విధంగా అంజూరపు చెట్లకు కూడా ఉందంటానికి ఇక్కడ రాయబడిన ఉదంతం సాక్ష్యం. అంటే కాయ ఒక్కటి కూడా లేకుండా పూర్తి ఆకులను చూపించి మోసం చేసే అవకాశం ఉంది అంటానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఎందుకు అంత కోపడ్డాడు? అక్కడ 3 పాఠాలు నేర్పడానికి దేవుడు పూనుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 3 లేక 4 పాఠాలు అందులో ఉంటాయి, మీకు అందిస్తా. మొదటి పాఠం ఏంటంటే, వేషధారణను నేను ఇష్టపడను. ఉంటే చల్లగానన్నా ఉండాలి, లేదా వెచ్చగానన్నా ఉండాలి. లోపల తేడాగా ఉంటా, బయటికి ఒక రకంగా కనపడి ఈ మోసగించేటువంటి విధానం నాకు నచ్చదు అనే దాన్ని బాహాటంగా తెలియజేస్తున్నాడు ప్రభు. అలాంటి పరిస్థితి ఒకవేళ మన దగ్గర కనబడితే, ఎంత కోపం అంటే ఆయనకి వేళ్లతో సహా ఎండిపోవటం అంటే ఏంటో తెలుసా? మొదల కంట నరకబడటం అంటే మళ్ళీ చెట్టు తిరిగి మొలిచే అవకాశం ఉంటుంది. వేళ్లతో సహా ఎండిపోతే ఇక మళ్ళా తిరిగి అది బ్రతికే ఛాన్సే లేదు. ఎందుకు వేళ్లతో సహా ఎండిపోయేటువంటి పరిస్థితిని కల్పించాడంటే, ఆ చెట్టుకు పుట్టిన వేర్లే తేడాగా పుట్టినాయి. కొంతమంది ఎందుకు ఇలా వేషధారులుగా తయారవుతారు, కొంతమంది ఎందుకు పైకి ఒక రకంగా లోపలికి ఒక రకంగా ఈ నటనా జీవితాన్ని జీవిస్తారు? దీనికి కారణం ఏంటంటే వాళ్ళ పునాదులే సరిగా లేవు, వాళ్ళ బేసిక్సే సరిగా లేవు. ఆ పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరని లేఖనంలో ఉన్నట్టు, ఈ పునాదులే సరిగ్గా పడనప్పుడు ఇలాంటి వేషధారుల యొక్క పరిస్థితి ఏర్పడిద్దన్నమాట.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ బేసిక్స్ ఏవైతే ఉంటాయో మూలాలు, ఆ మూలాలు తేడా పడ్డప్పుడు ఇలాంటి గుంపు తయారైంది, వేషధారుల గుంపు. ఈ వేషధారుల గుంపు గొప్పతనం ఏంటో తెలుసా మీకు? వాళ్ళు తేడా ఎందుకు చిరాకు వచ్చిందో చెబుతాను. వాళ్ళు ఎందుకు దేవునికి అంత కోపం వాళ్ళ మీద అంటే చెబుతాను నేను. ఈ చెట్టు ఏం చేస్తుందంటే, ఈ చెట్టు మిగిలిన అంజూరపు చెట్లు మొత్తాన్ని ఎదవల్ని చేస్తుంది. ఈ చెట్టు అర్థమైందా? మిగిలిన అంజూరపు చెట్లన్నిటిని ఎదవల్ని చేస్తుంది, ఇది మాత్రం ఆకులు చూపిస్తుంది. దూరం నుండి చూసేవాళ్ళకి ఇది గొప్ప చెట్టు, మహా గొప్ప చెట్టు, మామూలు చెట్టు కాదు, అబ్బా దీనికి ఎంత పెద్ద ఆకులు ఉన్నాయని ఇది ఆకులు చూపించి, మరి మిగిలిన చెట్లకు ఆకులు లేవు, కాయలు లేవు. ఎందుకంటే అన్సీజన్ అప్పుడు చెట్టు మోడ్లాగా అయిపోయి ఉంటుంది అంజూరపు చెట్టు. కొద్దిగా ఎట్లాంటివి కోసం అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. అంజూరపు కాయలు కోసుకొని తింటాం కదా, చెట్టును అబ్జర్వ్ చేయాలి. కాయలన్నీ అయిపోయినప్పుడు ఆకులు కూడా రాలిపోయి ఒక మోడులాగా అయిపోయింది అంజూరపు చెట్టు. కానీ ఈ చెట్టు ఆకులు చూపిస్తా మిగిలిన చెట్లను ఎదవల్ని చేస్తుంది. ఎవరైనా చూసినప్పుడు ఆ మిగిలిన చెట్లన్నిటికీ ఆకులు కనపడవు, కాయలు కనపడవు. అబ్బాయి ఈ చెట్లన్నీ పనికిమాలిన చెట్లు, అబ్బా ఈ చెట్టు ఎంత గొప్ప చెట్టు, ఎంతంత పెద్ద ఆకులు ఉన్నాయంటే కాయలు కూడా ఉండే ఉంటాయిలే. ఈ పరిసయ్యులు, ఈ శాస్త్రులు, ఈ వేషధారులు ఆనాడే కాదు ఈనాడు కూడా ఉన్నారు. ఆ దరిద్రం మనలో ఉండకుండా పోవును గాక. అది మనలో మాత్రం రాకుండా జాగ్రత్త పడాలి. ఎవడినైనా దర్శిస్తుంటుంది ఈ దరిద్రం. ఈ చేదైన వేర్లు ఎవరికైనా మొలుస్తుంటాయి, అవి లేకుండా జాగ్రత్త పడాలా. ఎందుకు అట్లా అవుతుంది ఆ చెట్టు అంటే దాని వేర్లే తేడా అని చెప్పాను, గుర్తుంది కదా? దాని పునాది, దాని బేసిక్కే తేడా. అట్లాగా ఈనాడు క్రైస్తవ సంఘంలో కూడా ఇట్లాంటి పరిసయ్యుల గుంపు ఒకటి లేచింది. పరిసయ్యుల గుంపు. ఈ పరిసయ్యుల గుంపు సమాజానికి ఎలాంటి పిక్చర్ ఇచ్చిందో తెలుసా? సత్య సంబంధుల్లాగా, సత్యం కొరకు ఆసక్తి కలిగిన వాళ్ళలాగా, క్రైస్తవ సంఘాన్ని ఉద్ధరించడానికి పుట్టినటువంటి అభినవ యోధుల్లాగా పిక్చర్ ఇస్తాయి ఈ చెట్లు బిల్డప్ అది అనమాట. వాటిని చూసి ఎవడైనా మోసపోవటం, అబ్బా ఎంత ఆసక్తి, ఎంత తపన, ఎంత భారం, ఎంత బాధ్యత, ఎంత అద్భుతంగా ఖండిస్తున్నారు, అబ్బా అసలు ఎవరిని ఊరుకోరు. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, ఇప్పుడు పరిసయ్యులు శాస్త్రులు కూడా ఆనాడు యేసయ్యని దుయ్యబట్టారు, యేసు ప్రభుని వెతుకుతా తిరిగారు. వాళ్ళ పని అదే. ఎందుకంటే వాళ్ళ క్రియలను ఆయన ఎండగడుతున్నాడు కాబట్టి, వాళ్ళకు మించినటువంటి టాకింగ్ యేసు ప్రభుని గురించి అప్పట్లో వచ్చింది కాబట్టి వీళ్ళు తట్టుకోలేకపోయారు. ఈ పరిసయ్యుల గుంపు ఏది? ఆకులు గల అంజూరపు చెట్ల గుంపు. ఇవి ఆకులు చూపించుకొని పక్కన అంజూరపు చెట్లు ఎదవలను చేసే చెట్లు అనమాట ఇవి. అంటే మేము ఒక్కళ్ళమే సంఘం కొరకు, సత్యం కొరకు భారం కలిగి ఉన్నాం, ఇంకెవరికి లేదు. మేము ఒక్కళ్ళమే ఆసక్తి కలిగి ఉన్నాం, మేము ఒక్కళ్ళమే ఆ విషయంలో పట్టుదల కలిగి ఉన్నాం, ఇంకెవడికి లేదని చూపించుకునే గుంపు ఉందే, ఇది ఆ జాతి అన్నమాట. ఏ జాతి ఇది? ఆనాటి పరిసయ్య గుంపు జాతి. యేసు ప్రభుని గురించి గొప్పగా మాట్లాడుకుంటే వీళ్ళగొళ్ళుమంట, బాప్తిస్మమిచ్చు యోహానుని గురించి గొప్పగా మాట్లాడుకుంటే వీళ్ళగొళ్ళుమంట, ఏ భక్తుని గురించి అయినా, ఏ వ్యక్తిని గురించి అయినా గొప్ప అంటే వీళ్ళకి నచ్చదో. ఎంత అసూయ అంటే, ఎంత బాధ అంటే, వాళ్ళని ఎలాగైనా సరే రోడ్ల పాలు చేయాలి, ఎలాగైనా వాళ్ళని దూషణ పాలు చేయాలని గుంటనక్కలు వెతికినట్టు వెతుకుతూ ఉంటారు. ఈ గుంటనక్కలు ఆ దినాల్లో వాళ్ళ పేరు మతనిష్ట కలిగిన వాళ్ళు, మతాభిమానం కలిగిన వాళ్ళు అని బిల్డప్. అప్పట్లో వాళ్ళ పబ్లిసిటీ అది. ఈ జాతి తరతరాలుగా ఫాలో వస్తానే ఉంది. ఇప్పటి రోజుల్లో కూడా ఈ జాతి ఉంది. ఎవరినైనా దేవుడు నిలబెట్టి బలపరిచి కృప చూపి వాడుకుంటే, ఎవరి నామమైనా కాస్త అట్లా బయటికి కనబడితే ఈ పరిసయ్య గుంపుకి నచ్చదు.
ఎందుకంటే అక్కడ కాయలు కనపడుతున్నాయి కదా. ఈ పరిసయ్య గుంపుగా నచ్చదు. ఈ ఆకులు వేసుకొని తిరిగే రకాలు ఇవన్నీ. ఒరిజినల్గా ఎక్కడన్నా కాయలు కాసే చెట్లు కనపడ్డప్పుడు వెంటనే లెగుస్తాయి. ఈ ఆకులు గల అంజూరపు చెట్లన్నీ గుయ్యమని లెగుస్తాయి. లేచి ఈ ఫలించేటువంటి చెట్లను నాశనం చేయడానికి పూనుకుంటే ఆనాడు యోహానుని యేసుని ఎగతాళి చేస్తా తిరిగినట్లుగా ఈ చెట్లు ఆ పని పెట్టుకుంటే జాతి లక్షణం బేసిక్సే అయ్యి అన్నమాట. వాటికి పుట్టిందే చేదు వేరు పుట్టింది. ఇక మంచి కాయలు ఎట్లా కాస్తే, కాయలు కాస్తే చేదు కాయలే కాస్తాయి. ఒకవేళ కాయపోయినా ఆకులు మాత్రం బాగా చూపిస్తాయి. మేము భక్తి పరులం, మేము సత్యాసక్తి కలిగిన వాళ్ళం, ఎవరైనా తప్పు చేస్తే మేము ఊరుకోం, ఎందుకంటే తప్పులను ఖండించడానికే పుట్టాం మేము. మళ్ళీ వీళ్ళు ఏమన్నా చేశారా, సమాజాన్ని ఏమన్నా ఉద్ధరించారా, అన్యజనులను ఏమైనా రక్షించారా, ఆత్మలను ఏమైనా క్రీస్తు కొరకు సంపాదించారంటే వాడి బొంద కూడా ఉండదు. ఈ దరిద్రులు వీళ్ళు సమాజాన్ని ప్రభావితం చేసేది ఉండదు, ఆత్మల కొరకు భారంతో త్యాగాలు చేసింది ఉండదు, జీవితాలను వెలిగించింది ఉండదు. శవాల మీద కాసులు ఏరుకునే రకాల్లాగా ఎప్పుడు ఎవడు ఏ విధంగా చిక్కుతాడా వాడిని దుయ్యబడదాం, ఆ విధంగా 4 కాసులు సంపాదిద్దాం అన్నట్లుగా 4 గుర్తింపులు సంపాదిద్దాం అనే విధంగా కొంతమంది పరిసయ్యుల గుంపు ఆనాడు ఉంది, ఈనాడు ఉంది. అంటే పని ఉండదు, ఫలాలు ఉండవు, కానీ బిల్డప్ మాత్రం ఆకులు చూపిస్తాయి. పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతాయి. మళ్ళీ ఈ చెట్లు చిన్నవి కాదు, పెద్ద డైలాగులు మాట్లాడుతుంటాయి. ఏమంటుంటాయి తెలుసా? నేను తప్పితే మీకు ఎవరు చెప్పరు అంటుంటాయి ఈ చెట్లు. దేవునికి స్తోత్రం. నేను చెప్పకపోతే మీకు ఎవరు చెప్పరు అంటుంటాయి. నేను చెప్పకపోతే మీకు ఎప్పటికీ తెలియదు అంటుంటాయి. ఇట్లాంటి చెట్లని దేవుడు హర్షించడుగాక హర్షించడు. అన్నీ ఉన్నాక అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లే నాకు ఎగిరెగిరి పడిద్దని లోకంలో సామెత ఉంది. ఎగిరెగిరి పడే ఆకుల గురించి ఎంత చిరాకంటే, అసలు వీటికి మూలం తేడా కదా. వీటికి పడిన బేసే కరెక్ట్ బేస్ పడలా. వీటికి వీళ్ళకి పునాదులు వేసిన వాళ్ళే వదరబోతులు, వీళ్ళకి పునాదులు వేసిన వాళ్ళే ఆకులు గల అంజూరపు చెట్లు. అంటే వాళ్ళ మూల పిత్తర్లు. అర్థమైందా? ఆ బీజంలో పుట్టారు వీళ్ళు. కాబట్టి ఇక వాళ్ళకి వినయం, సాత్వికం, ఎదుటోళ్ళని అర్థం చేసుకోవటం, ఎదుటోళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఏదన్నా సౌమ్యంగా సామరస్యంగా ఒక విధానంలో వెళ్ళటం, ఇవన్నీ ఏం తెలియవు. ఏ కాడికి ఆ వేరును బట్టి, పాపం వేరును బట్టి ఏం చేద్దాం మరి, అది దానికి పుట్టిన వేరే దరిద్ర పేరు పుట్టిందని మూలమే బాగలా. ఒక పద్ధతిలో ఎరిగి, ఒక క్రమంలో ఎరిగి, ఒక ఆత్మీయతలో ఎదిగి దైవజనులు అంటే భయము, భక్తి, గౌరవం, వినయం, విధేయత, తెలియనివి అడిగి తెలుసుకోవటం, సాత్వికం, మృదుత్వం, సులువుగా లోబడే మనస్తత్వం, ఇవన్నీ ఉండవు. వాళ్ళ మూల పితరులకే ఉండవు. కాబట్టి ఇక వాళ్ళ బోధల్లో, వాళ్ళ క్రమంలో, వాళ్ళ దిక్కుమాలిన ప్రవర్తనలో, వాళ్ళ వదరబోతుతనంలో పెరుగుతూ వచ్చారు కదా. కాబట్టి వాళ్ళ వేర్ల దగ్గర నుంచి చెడిపోయినాయి. అంటే ఇక పైన ఏదైనా పైన చెడిపోతే కాస్త ఏదైనా ఆ కొమ్మలు కట్ చేసి మళ్ళీ ఇంకో కొమ్మలు, మంచి కొమ్మలు వేసి అంటు కట్టచ్చు. ఇప్పుడు చెట్టు పైన చెడిపోయింది అనుకోమా, కొమ్మలు కట్ చేసి మళ్ళీ ఏదైనా మంచి కొమ్మల చెట్లు తీసుకొచ్చి అంటు కట్టచ్చు. అక్కడ నుంచి ఫలాలు మారుతాయి. కానీ దీనికి మూలమే వేరే, దాని మెయిన్ రూటే తేడా పడింది. కాబట్టి ఇక ఈ జీవితాలు బాగుపడవు. ఇక వాళ్ళ బతుకులు అంతే. ఎట్లాంటి వాళ్ళు మీకు క్రైస్తవ సంఘంలో యూట్యూబ్లో తగులుతుంటారు, మీకు తగిలారు, మీకు ఎప్పుడైనా తగిలారా ఇట్లాంటి వాళ్ళు? ఇక వాళ్ళకి రెండో పని లేదు. ఈ పాస్టర్ అట్ట, ఆ పాస్టర్ ఇట్ట, ఈ పాస్టర్ మట్ట, ఆ పాస్టర్ మెట్ట, వీళ్ళట్ట, వాళ్ళిట్ట. ఇక వాళ్ళ జీవితం అంతా అదే. వాళ్ళు మళ్ళీ వాక్యం చదివి ఎవడు చూడ్డు, ఎవడు వినడు. హాట్ కేకుల్లాగా వాళ్ళని ఊరికే దుయ్యబట్టి విమర్శించి, ఎవరైతే కాస్త పాపం దేవుడి చేతిలో కాస్తో కూస్తో అలా వాడబడతా, 4 ఆత్మల్ని సంపాదిస్తా, ఆత్మల కోసం భారంగా కష్టపడుతున్నారో వాళ్ళని టార్గెట్ చేసి, ఇక వాళ్ళని నలుగురిలో నవ్వుల పాలు చేసి, వాళ్ళని బస్టు పట్టించింది దాకా నిద్రపోరు. నేను
4 ఏళ్ళుగా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళున్నాను బాగా యూట్యూబ్ ద్వారా. దేవుడు నన్ను తీసుకెళ్ళి ఉన్నాను కృపతో. ఆ తొలి దినాలలో నేను చూసా ఈ జాతుల్ని. నాకు ఆశ్చర్యం, ఈ జాతులు ఎక్కడి నుంచి వచ్చినారా, ఈ వింత జాతులు వచ్చినాయి అని. దేవునికి మహిమ. ఈ జాతులు ఎక్కడ పుట్టినాయి, వీటికి పునాదులేంటి, వీటి మూలాలేంటి, వీళ్ళ దగ్గర భక్తి, ఆత్మీయత, ఆత్మల భారం. అసలు వీళ్ళు సంఘాన్ని బాగు చేయడానికి పుట్టారా, సంఘ విస్తరణను అడ్డుకోవడానికి పుట్టిన శాపగ్రస్తులా? సంఘాన్ని బాగు చేయడానికి పుట్టారా, సంఘాన్ని నలుగురిలో అన్ని జనుల చేతికి అప్పచెప్పడానికి పుట్టారా? వీళ్ళు అస్మదీయులా తస్మదీయులా? నాకు ఆశ్చర్యం అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఓయబ్బా, గుప్పని లేవరు. శాలేం రాజు అట్లా, శాలేం రాజు ఇట్లా, శాలేం రాజు అది, శాలేం రాజు. యేసుప్రభు నన్ను అంత గలవించారు లేదు నాకు తెలియదు, కానీ నన్ను మాత్రం తెగ భజన చేశారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఆగారంటే ఇక వాళ్ళకి ఇక ధర్మశాస్త్రం మొదలుపెట్టిన తర్వాత ఆగారు. కంటికి కన్ను పంటికి పళ్ళు అని దిగిన తర్వాత ఆగారు. అప్పటిదాకా సౌమ్యంగా సాత్వికంగా పోనీలే అర్థం చేసుకుంటారని మెల్లగా తగ్గించుకొని వెళ్ళే కొద్దీ గుప్పమని లేచారు. ఎక్కడెక్కడోడు కూడా ఇక ఇంట్లో అసలు ఒక కరివేపాకు కూడా జల్లనోడు కూడా లైవ్ పెట్టి నా గురించి మాట్లాడటం మొదలుపెట్టి. ఇక మనోళ్ళు, మనకు యోధులు ఉన్నారుగా, దేవునికి స్తోత్రం. దేనోడికి దానోళ్ళు తయారై ఉంటారు, దేవునికి మహిమ. ఇక మనోళ్ళు లేచి ఇక మొత్తం కలిసి వాడు ఒక పోస్ట్ పెడితే 10 మంది, వీళ్ళు 10 మంది లేచి 10 పోస్టులు పెట్టడం మొదలుపెట్టి ఇక ఈ పోడు తట్టుకోలేక, అరే నేను ప్రచారం చేస్తే వాడి మీద ఒకడనే చేస్తున్నాను, నా మీద వాళ్ళు 10 మంది చేస్తున్నారు, లేకి పడుతున్నాను అని సర్దుకున్నారు ఇప్పుడు బిడ్డలు. లేకపోతే అమ్మ మళ్ళీ మొదలు పెట్టేవాళ్ళు. ఈ జాతులు అసలు ఎక్కడి నుంచి తేడా పడ్డాయి అంటే వాటి మూలాలే తేడా. దైవజనుల్ని ప్రేమించటం, వాళ్ళని దేవుడు దర్శించిన తీరును గౌరవించటం, భక్తి నేర్చుకోవటం, వినయం, సాత్వికం, తెలియనివి అడిగి తెలుసుకోవటం ఏముండవు. ముంగమూరు దేవదాసయ్య గారు ఒక సూక్తి చెప్పాడు. ఏ మతమును కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ డినామినేషన్ని కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. తెలియనివి దేవునిని అడిగి తెలుసుకోవలెను అని రాశాడు ఆయన ఒక సూక్తి. ఏమిటా సూక్తి అంటే, ఏ వ్యక్తిని కానీ, ఏ మతమును కానీ, ఏ డినామినేషన్, మతమును కూడా ఎత్తాడు. ఆ మతం అట్లా, ఈ మతం ఇట్లా, మన మతమే నిప్పు అనొద్దు. మిగిలిన మతాలను కూడా కాస్త చదవండి, పరిశీలించండి. అందులో కూడా సువార్తకు తగిన విషయాలు దొరికే ఛాన్స్ ఉందని చెప్పకనే చెప్పాడు ఆ మహానుభావుడు. మనం రఫ్గా పోతే, మీ అన్ని తప్పు మాదొక్కటే నిప్పు అనుకుంటా పోతే ఆత్మలను ఆలోచింపజేయలేమురా బిడ్డలారా. ఇతర మత సాహిత్యాలను కూడా పరిశీలించండి, అందులో సువార్తకు అనుగుణ్యమైన విషయాలను ఎత్తి వాళ్ళకి అందించండి. తప్పకుండా వాళ్ళు కూడా ఆలోచిస్తారు. మనుషుల్ని ఆవేశింపజేయకండి, ఆలోచింపజేయండి అనే విధంగా పెద్దలు మాట్లాడారు, ప్రవర్తించారు, అలాగూ బోధించారు. ఏబి మాస్లామణయ్య గారు పాట రాశాడు, పచ్చిగా రాసి పడేశాడు. ఏసే మానవ జాతి వికాసం, ఏసే తినా పాట తీసుకు తప్పులు పాడితే మళ్ళీ చండాలంగా ఉంటుంది. రండి సువార్త సునాదంతో చూసి పాడదాం. ఒక భయంకరమైన మాట రాశాడు ఆయన. నేను హైందవ సాహిత్యాల్లోంచి యేసుప్రభును ప్రకటిస్తా, హైందవ సాహిత్యాల్లో ఉన్నటువంటి విషయాలను చూపించి మాట్లాడుతుంటే మనకెందుకు అయ్యి ఈ పరిసైలు గుంపు, ఈ ఆకులు గల అంజూరపు చెట్లు ఉన్నాయే, మనకెందుకు అయ్యి, వాటితో మనకెందుకు? ఏం బైబిల్లో సత్తా లేదా? బైబిల్లో సత్తా లేదా? బైబిల్లో సత్తా ఉంది. బైబిల్లో చెప్పబడిన విషయాలకు సపోర్ట్ చేసేటువంటి అంశాలు అవతల గ్రంథాల్లో కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని ఎత్తి చూపించి వాళ్ళని ఆలోచింపజేసి ఎక్కడికి తీసుకొస్తున్నాం? వాళ్ళని సత్యంలోకి తీసుకొని వస్తున్నాం, పరిశుద్ధ గ్రంథం దగ్గరికి తీసుకొస్తున్నాం, నిజదేవుడైన యేసయ్య దగ్గరికి తీసుకొని వస్తున్నాం. అంతేగాని వీళ్ళని తీసుకెళ్ళి అందులో కలపట్లేదుగా.
దిక్కుమాలిన తెలివి కదా అది. తెలిసి తెలియకుండా మాట్లాడటం. ఏమండి? పాడతాం చూడండి, 2వ చరణం. మహోన్నతుని మనోహర గీతాల పుస్తకంలో 198వ పాట డైరెక్ట్ రాసేసాడండి. యేసే దేవుని ప్రేమ స్వరూపం, యేసే సర్వేశ్వర ప్రతిరూపం, యేసే దేవుని ప్రేమ స్వరూపం, యేసే సర్వేశ్వర ప్రతిరూపం, యేసే ప్రజాపతి పరమేశం, యేసే ప్రజాపతి పరమేశం, ఆశ్రిత జనముల సుఖవాసం, రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే ప్రజాపతి, యేసే పరమేశ్వరుడు అని చెప్పకనే చెప్పాడు. పరమందుండి విశ్వమును పాలించేటువంటి ఈశ్వరుడు పరమేశ్వరుడు. ఓ అన్యజనులారా, యేసును చూడండి. యేసే ప్రజాపతి. ప్రజాపతిర్దేవేభ్య ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్ అనే ఈ మంత్రం చదివి లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ అధినేత ఎవరైతే ఉన్నాడో దానియేలు గారు, వారి తండ్రి గారు వీరాస్వామి గారు, ఆయన ఈ మంత్రం వేదంలో బ్రాహ్మణాల్లో ఈ మంత్రాన్ని గుర్తించి ఆ మంత్రం యొక్క అర్థం తెలుసుకొని ప్రజాపతిర్దేవేభ్య ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్, ప్రజలందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తమై యజ్ఞమయ్యేటువంటి ఆ ప్రజాపతి ఎవరు అంటే, అలా యజ్ఞమైన ప్రజాపతి ప్రభు అయిన యేసుక్రీస్తు అనేది గుర్తెరిగాడు. గుర్తెరిగి తన సమాజంలో ఎవ్వరూ యేసు ప్రభుని విశ్వసించని దినాల్లో ఆ ఒక్కడు యేసు ప్రభుని నమ్ముకున్నాడు. ఆ తర్వాత ఆయనకు పుట్టిన సంతతే దానియేలు గారు, ఆయనకు పుట్టిన వారు జో గారు. ఎవరు? దానియేలు గారికి పుట్టిన వారు జాషువా దానియేలు గారు. ఒక పెద్ద పరిచర్య ఏర్పడింది, లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చిన్న చిన్న సిద్ధాంతాల్లో ఏదన్నా వైరుధ్యం ఉంటే ఉండొచ్చు, కానీ భక్తి పరులండి, సత్యాన్వేషకులు, సత్యం కోసం సమస్తాన్ని వదిలిపెట్టి సమాజం చేత వెలివేయబట్టానికి కూడా తెగించినటువంటి యోధులు. యేసు ప్రజాపతి. ఎందుకంటే హైందవ సాహిత్యమైన వేదంలో ప్రజాపతికి చెప్పబడిన కొన్ని కొలతలు యేసులో కనపడుతున్నాయి. ప్రజాపతికి మొత్తం 39 పేర్లు ఉన్నాయి. ప్రజాపతిరగ్ని, ప్రజాపతిర్వాయు, ప్రజాపతిర్వై హిరణ్యగర్భ, సంవత్సరో వై ప్రజాపతి, యజ్ఞం వై ప్రజాపతి, ప్రజాపతిర్వై ఇంద్ర, ప్రజాపతిర్వై సవిత, ప్రజాపతిర్వై చంద్రమాన్, ప్రజాపతిర్వై మహాన్ దేవ, ప్రజాపతిర్వై సూర్య. అట్లాగా ఆయనకు మొత్తం 39 పేర్లు ఉన్నాయి. అందులోనే ప్రజాపతిర్వై విశ్వకర్మ అంటే 33,33,33,333 మంది దేవతలు మొత్తం కలిసి అగ్ని అయి ఉన్న ప్రజాపతిని ఆరాధిస్తారట, అర్చిస్తారట. అది శుక్ల యజుర్వేద సంహితలో మేము చూపించాం మీకు స్క్రీన్ మీద చాలాసార్లు. అవసరం లేదు ఇప్పుడు చూపించాల్సిన అవసరం లేదు, చాలాసార్లు చూపించాను నేను మీకు. డౌట్ ఉంటే మళ్ళీ చూపిస్తారు మన వాళ్ళు, ఇబ్బంది ఏం లేదు. దేవునికి మహిమ. అంటే దేవతలందరూ, దేవదూతలందరూ మొక్కిన వాడెవరు? ఆయనే అధిదేవుడు, ఆదిదేవుడు, ఆది అంతములు తానై ఉన్న దేవుడు. ఋగ్వేద సంహితలో ఎంత స్పష్టంగా చెప్పబడింది. తొలుత జన్మించిన వాడు మానస యజ్ఞమున యజించబడినాడు అనుంది. తొలుత జన్మించిన వాడు అంటే టీకా తాత్పర్యంలో అయితే డైరెక్ట్గా రాశాడు ఆది సంభూతుడు అని. బైబిల్లో కూడా హెబ్రీ పత్రిక 1:6లో ఆది సంభూతుడు అని ఉంటుంది. ఆది అంటే ప్రారంభం, సంభూతుడు అంటే సంభవించిన వాడు. అంటే ఈ సృష్టి మొత్తం ఏది నిర్మించబడక మునుపు తండ్రి నుండి తానే బయటికి వచ్చిన వాడు, ఆయనే ఇదంతా చేసిన వాడు. ఏది? ఈ సృష్టి అంతా.
ఈ విశ్వాన్ని నిర్మించిన వాడు, ఈ సృష్టి పాపంలో పడినప్పుడు ఈ పాపముల నిమిత్తమై ఈ బిడ్డలందరి కోసం తనను తానే యజించుకున్నవాడు యజ్ఞమైపోయినవాడని స్పష్టంగా ఋగ్వేద సంహితలో ఉంది. ఇక మిగిలిన అని నాకు అనవసరం, బైబిల్లో చెప్పిన దానికి లింక్ అయ్యే వచనం అందులో ఉంది, కాస్త చూసి ఆలోచించండి అని నేను చెప్పాను. అమ్మమ్మమ్మమ్మో, ఎంత బాధ కలిగింది బిడ్డలకి, ఈ చేదు వేర్లు చెట్లకి. నేను బిత్తరపోయా, వీళ్ళకేం వచ్చిందిరా, వీళ్ళకేం మెంటలు ఎక్కిందా, మైండ్ పోయిందా, నువ్వు పిచ్చి ఎక్కిందా, వీళ్ళు సోదోళ్ళ లేకపోతే అరవోళ్ళ, తమిళోళ్ళ మనం అరవోళ్ళ అంటాం. దేవునికి స్తోత్రం. ఎవరు వీళ్ళు? సత్యసువార్త చెప్పి క్రీస్తుని గురించి వారికి పరిచయం చేసి వారిని ప్రభువునొద్దకు ఆకర్షించడానికి నేను కష్టపడుతుంటే దరిద్రులు లేనిదిరా ఏనైనా ముఖంబడి దాడి. ఇక మనోళ్ళు 10 మంది మొదలుపెట్టి ఉతకటం మొదలు పెడితే అప్పుడు సర్దుకున్నారు. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఎవడన్నా కదిలితే మళ్ళీ ఉతుకుడే. ఇంక అయిపోయింది, ఇంక పాత నిబంధన కొత్త నిబంధన అయిపోయింది, ఇంక ఓల్డ్ టెస్టిమెంటే. మరి ఇట్లాంటి చెట్లను యేసుప్రభువే శాపగ్రస్తులని అప్పచెప్పేశాడు, శపించాడు. మనం ఎట్టు ఊరుకుంటాం? ఇవి సమాజాన్ని ఉద్ధరించడానికి పుట్టినట్టు, క్రైస్తవ సంఘాన్ని ఉద్ధరించడానికి పుట్టినట్టు వాళ్ళట్ట వీళ్ళిట్ట వాళ్ళట్ట వీళ్ళు. అరే నీ బతికేందో చూడరా ముందు. ఎంతమందిని రక్షించావు నువ్వు? ఎన్ని జీవితాలు మార్చావు? ఎన్ని సంఘాలు కట్టావు? దేవుని కృపను బట్టి దాదాపు 50,000 కంటే పైచిలకు ఆత్మల రక్షణలో నడిపించి లక్షలాది మందికి దీవెనకరంగా నా తండ్రి ఈ ఉపదేశాలను ఆశీర్వదించి దాదాపు ఇంచుమించు ఇప్పుడు 200 సంఘాలకు రీచ్ అవుతా, ఇన్ని ప్రాంతాల్లో పరిచర్యలు, ఇంతమంది దైవజనులు, ఇంత పని చేసిన వాడిని నిన్నగా మొన్న వచ్చినోడు డింగు డింగు మంట వచ్చినోడు ఎగతాళి చేయబోతాడు. ఏమండి, ఇక నేను అనకూడదు, కోన్ కిస్కా అనేది అంటారు కదా, ఇక నేను అనకూడదులే. వాడికి ఏం తెలుసు, వాడికి దాని సాలు మళ్ళీ ఉన్నది. కాస్త కూస్త ఇంత పని చేసి కూడా ఇప్పటికీ నాకు ఏంది నాయన అని దేవునికి వెళ్ళి చూస్తున్నాను నేను. నీ కృప తండ్రి, నీ దయ నాయన, నీ దానం ప్రభా, నాదేం లేదయ్యా, అంత బుస్సేనాయన అని నేను దేవునికి వెళ్తు. ఇంత చేసి దేవుడు ఇంత కృపనిచ్చి నేను బుస్సని దేవుని ముందు ఒప్పుకుంటుంటే వాడు అసలు ఏమీ తెలియనోడు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించి అప్పుడప్పుడు జోక్గా మీకు చెబుతాను. నలుగురిని కానీ 5వ వాడికి నొప్పులు పడుతున్న ఆమె దగ్గరికి పోయి పెళ్ళిగాని అమ్మాయి, అసలు అంతసేటు మెలికలు తిరుగుతావేంది, అట్లా కేకలేస్తావేంది, అరవకూడదు అసలు అంటే. నలుగురిని కానీ 5వ వాడికి నొప్పులు పడుతున్న ఆమె దగ్గరికి వెళ్ళి పెళ్ళిగాని అమ్మాయి క్లాసులు ఇస్తే అట్టుంటుందే. అట్లానే కొంతమంది ఈ మధ్య బయలుదేరి ఈ ఆకులు గల అంజూరపు చెట్లు వాళ్ళట్ట వీళ్ళిట్ట వాళ్ళిది వీళ్ళిది అని ఓయబ్బో వాళ్ళ ప్రసంగాలు ఏంటంటే ఉంటుంది. బట్ దొరికితే చొక్కా పట్టుకొని 2 పీకులు పీకి యేసునామలో చెప్పురా, ఎన్ని సంఘాలు కట్టావు, ఎంతమందిని రక్షించావు, ఎన్ని జీవితాలు బాగు చేసావు, నీ వల్ల మారిన వాళ్ళు ఎంతమంది చెప్పురా అని అడగాలనిపించింది. కాకపోతే మనం కొట్టకూడదు కదా, ఒక చెంప కొడితే 2వ చెంప తిప్పమన్నాడు కాబట్టి ఇక తన్నుడేం ఉండదులే కానీ నిలదీయాలనిపించింది. ఏం చేసేవారు నన్ను? వినయం ఏదిరా, సాత్వికం ఏది, నేర్చుకునే బుద్ధి ఏది అంటే మూలమే చెడిపోయింది. అందుకే వేర్లతో సహా ఎండిపోవాలి అని శపించాడు. దాని రూటే రాంగ్ రూట్ అన్నమాట. వేరుని రూట్ అంటారు. దానికి పుట్టిన రూటే, దానికి పుట్టిన వేరే చెడిపోయిన వేరు పుట్టింది. అందుకే ఆసారం వెదజల్లుతుంది అది. ఈ స్థితిలో పరుల జోలికి పోయే ఎవ్వడైనా తాను పని చేయకుండా, తాను ఫలించకుండా, ఎందుకంటే పని చేసేవాడికి అన్నీ పట్టవండి. పొద్దస్తమానం ఆత్మల సంపాదన కొరకు బిజీగా ఉండేవాడికి వాళ్ళని వీళ్ళని చూసే ఖాళీ ఎక్కడో తెచ్చిద్ది. వీడు ఆ పనిలో ఉన్నాడంటే వీడిని వాడుకోవట్లే, వీడు పక్కన కూర్చున్నాడు చేదు చెట్టు. ఇది మీరు తెలుసుకోవాలని చెప్తున్నాను. ఇట్లాంటి చెట్లను చూసినప్పుడు, వాళ్ళ మాటలు విన్నప్పుడు, వాళ్ళు ఎవరి గురించి చెప్పినా తొందరపడి వాళ్ళు చెప్పే వ్యక్తుల విషయంలో అనుమానించవద్దు. ఎందుకంటే వీళ్ళు భక్తుల్నే టార్గెట్ చేస్తారు, ఆత్మీయుల్ని, దేవుని కోసం ఆకలి దప్పులు గల వారిని, ఆత్మల కొరకు భారం కలిగిన వారిని పాపం ఈ దౌర్భాగ్యులు టార్గెట్ చేస్తారు. అదే చదువుతుంది, మిగిలిన చెట్లన్నింటినీ ఇది ఎదంలో చేస్తుంటుంది అన్నమాట, ఆకులు చూపించింది. అర్థమైందా? కాసే చెట్లను ఎదవలను చేస్తుంటుంది ఇది.
కడుపులో మండి ఇంకెన్నటికి నీ పండ్లు ఎవడు తినకుందురుగాక అంటే వేళ్లతో సహా చచ్చింది అని రాసింది. అది మార్చుకోవాలి, దిద్దుకోవాలి. లేకపోతే దీని కిందకి ఈ చెట్లన్నీ వస్తాయి. నేను చెప్తున్నాను, ఎదుటి వాళ్ళని విమర్శించి, ఎదుటి వాళ్ళని తప్పులు బట్టి, ఎదుటి వాళ్ళ లోపాలు దిద్దేటప్పుడు ముందు కాస్తో కూస్తో మనం నేర్చుకున్న అనుభవం, ఫలించిన అనుభవం, బోధింపదగినవాడు, చెప్పడానికి తగినవాడు అంటే అనుభవం కావాలి కదండి. ఇప్పుడు పెళ్ళైన అమ్మాయికి పాపం తొలికాను పోయినప్పుడు నలుగురిని కన్న తల్లి చెప్పిద్దమ్మా, ఇట్లా ఉంటుందిరా, కొంచెం నొప్పులు ఉంటాయి, బాధ ఉంటుందమ్మా, అయితే 12 బిడ్డను కంటావమ్మా, ఓర్చుకో తల్లి అంటే ఆ అనుభవం సరిపోయిద్ది. ఆ చెప్పే మనిషి చెయ్య పట్టుకొని తను బిడ్డని కంటది. అనుభవం కావద్దు. దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి, నేర్చుకోవాలి, అనుభవం పొందాలి. ఆ అనుభవంలో ఏదన్నా వినయంగా 4 మాటలు, అయ్యా ఇదిగో ఫలానా దైవజనుడు ఇలా మాట్లాడుతున్నాడు, ఇది సబబు కాదయ్యా, కాస్త సరి చేసుకోయా అంటే బాగుంటుంది. నిజంగా అనుభవం పొందిన వాళ్ళు బరువైన చెట్లు అంతే ప్రవర్తిస్తారు, అంతే చెబుతారు, ఇట్లా కాదు ఇట్లా సరి చేసుకోండి అయ్యా. అది ఎగిరెగిరి పడిందంటే ఇది ఆకులు గల అంజూరపు చెట్టు, ఏ దగిలినా మీకు అది గుర్తుపెట్టుకుంటుంది. అదే ఇది పాఠం. ఇలాంటి వేషధారణ వ్యవహారాలని ప్రభు ఒప్పుకోడు. ఇలాంటి వ్యక్తులు సంఘానికి క్షేమం కాదు. అన్యజనులకు, మతోన్మాదులకు సంఘాన్ని పట్టించే రకాలు, సేవకుల్ని పట్టించే రకాలు వీళ్ళ వల్ల క్రైస్తవ సంఘానికి నష్టమే తప్ప లాభం ఎంత మాత్రం ఉండదు. కానీ వాళ్ళు చెప్పుకోవటం మాత్రం మేము ఉద్ధరించడానికి పుట్టామంటారు. ఒట్టిదే నాశనం చేయడానికి పుట్టారు, భ్రష్టు పట్టియడానికి పుట్టారు. ఎందుకు చెప్తున్నానంటే ఆ సందర్భం అది కాబట్టి, ఇప్పుడు అక్కడ చదివిన దానిలో అది ఉంది కాబట్టి చెబుతున్నాను నేను. లేకపోతే ఎవరినో కడుపులో పెట్టుకొని చెప్పాలని ఈ వచనం చూపించడం కాదు, సందర్భం కాబట్టి చెప్పా. మీరు స్తోత్రం చెప్పండి. ఎంతమందికి అర్థమైంది? మీరు ఎటుకూడి సెల్ ఫోన్లు వీక్షిస్తూ ఉంటారు కాబట్టి అట్లా ఛానల్ ఓపెన్ చేస్తే వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతిదీ గుడ్డిగా నమ్మొద్దు. తొందరపడి దేవుని పాత్రలను తొందరపడి తోలనాటం కానీ, ఎగతాళి చేయటం కానీ, హేళనగా మాట్లాడటం కానీ నా బిడ్డలుగా ఉన్నవారు ఎవ్వరూ చేయొద్దు. నన్ను వెంబడించే వాళ్ళు ఇక్కడ కానీ, దూరంలో కానీ, ఏ గ్రామంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఇతర దేశాల్లో ఉన్నా, షాలేం రాజు అనేవాడిని వెంబడించే వాళ్ళు మాత్రం దైవజనుల్ని గౌరవిస్తారు, గౌరవించాలి. ఆ మనసు కలిగి ఉంటారు, ఆ ఆత్మ కలిగి ఉంటారు. అంతే ఉండాలి. తొందరపడి దేవుని సంబంధుల్ని ఎవడి మాటలో విని మనం తూలనాటం కానీ, తృణీకరించటం కానీ రాదు. ఓకేనా? ఇది ఒక పాఠం. రెండవ పాఠం ఏంటి ఇందులో? మొదటి పాఠం ఏంటంటే, ఈ ఆకులు చూపించి దేవుని పనికి విఘాతం కలిగించే దిక్కుమాలిన దౌర్భాగ్య శిఖామణులను దేవుడు వదిలిపెట్టడు. ఆ వేర్లతో సహా ఎండిపోవాలని శపించాడు. అక్కడ యెరూషలేములో కూడా ఇదే టైప్ వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు నిజంగా సత్య సంబంధులై దేవుని ఎడల వినయాసక్తి కలిగిన వారైతే యేసు ప్రభుని హత్తుకొని ఉందరు. కానీ యేసు ప్రభుని ఎలాగూ సంహరించుదమా అని వారు ఆలోచన చేసుకుంటారంటే శాస్త్రులు, పరిసయ్యులు, వాళ్ళు ఏ జాతికి చెందిన వాళ్ళు? ఆకుల జాతికి చెందిన వాళ్ళే. కాయలు ఉండ వాళ్ళ బొందలేదు. మీరు మీ తండ్రి క్రియలనే చేస్తున్నారు అన్నాడు. ఎవరు మా తండ్రి అంటే ఆయన చెప్పాడు, అపవాది తండ్రి, మీ తండ్రి అపవాదిరే అన్నాడు. మేము అబ్రహాము సంబంధులం అన్నారు. మీరు అబ్రహాము సంబంధులు అయితే అబ్రహాముకి నేను ఎవరో తెలుసు, నీకు తెలియకపోయింది. మీరు అబ్రహాముకు ఒకవేళ ఆ బీజానికి పుట్టారేమో కానీ మీ లక్షణాలన్నీ అపవాది లక్షణాలు. నిజంగా అబ్రహాము సంబంధమైన వాడు నన్ను విశ్వసిస్తాడు అని ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. ప్రియులారా, ఈ జనాంగం అనేది ప్రతి తరములోనూ, ప్రతి జనములోనూ ఉంటుంది గనక ఇలాంటి వేషధారులైనటువంటి ఆకులు కలిగి ప్రగల్భాలు పలికి పక్క వాళ్ళని వెధవల్ని చేయడానికి ప్రవర్తించేటువంటి ఈ వ్యక్తులను, ఈ గుంపుని ప్రభు నిరసించాడు. ఇలాంటి చెట్లను ఆయన శపించినట్టు దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. వేషధారణ ఇష్టపడ్డాడు ఆయన. ఉన్నది ఉన్నట్టుండు, నువ్వు నటనలు చేయొద్దు, నాటకాలు ఆడొద్దు. సరే ఉన్నావా, అట్లా ఉండు. నువ్వు తెల్లగా ఉన్నావో, నల్లగా ఉన్నావో, ఏది ఉన్నావో, దేవుని ముందు ఎలాగున్నావో అలాగ ఉండు. నువ్వు సరి చేసుకో, దిద్దుకో, మారు మనసు పొందు.
రూపాంతరం చెందు, అంతే. కానీ ఇతరులను వెధవలు చేయడానికి, ఇతరులను తేడా చేయడానికి, ఇతరులను నిందపాలు చేయడానికి ఎన్నడూ ట్రై చేయొద్దు. పిచ్చ కోపం ఆయనకది. ఇది మీకు అర్థమైందా? అయిపోయింది. ఇది మొదటి పాఠం. ఇక రెండవది ఏంటంటే, అందులోనే ఆయన ఒక మాట పలికినప్పుడు మరునాడి కల్లా అది ఆకులతో, ఈ వేర్లతో సహా ఎండిపోయిన ఉదంతాన్ని చూపించి యేసుప్రభు అన్నీ విరమరిచి చెప్పాల శిష్యులకి. లేకపోతే అక్కడ ఆ పాఠం కూడా చెప్పాల్సింది. అసలు ఎందుకు శపించావు ప్రభువా అని వాళ్ళు అడిగేది ఉండే, ఆయన చెప్పేది ఉండే. చెప్పాలా, ఆ విషయం చెప్పాలా. కానీ ఒక సంగతి చెప్పాడు. పేతురు ఆ చెట్టును చూసి, ప్రభువా నిన్న నీవు శపించిన అంజూరపు చెట్టు వేళ్లతో సహా ఎండిపోయిందయ్యా. ఎంత గొప్ప విషయం ఇదేనంటే, ఆహా నీకు ఇది ఎట్లా అర్థమైందా? వాస్తవంగా అడగాల్సిన పాయింట్ ఏంటి? అసలు ఎందుకు శపించావు ప్రభువా అనేది ప్రశ్న. అది వచ్చినట్టయితే ఇప్పుడు ఈ మ్యాటర్ అంతా చెప్పేవాడు. కానీ దాన్ని వదిలేశారు వాళ్ళు. మరునాడు చూసినప్పుడు అది వేళ్లతో సహా ఎండిపోయేసరికి ఆశ్చర్యపోయి, ప్రభువా నువ్వు పలికావో లేదో ఎండిపోయింది అంటే, ఓహో అంటే అసలు పాయింట్ వదిలేశారు, మీరు ఇది పట్టుకున్నారు. ఓకే పోనీ దీనిలోంచి ఒక పాఠం నేర్పుతాలే అని వాళ్ళ బుర్ర ఏదైతే ఆలోచించిందో ఆలోచించడానికి సపోర్టివ్గా ఒక వాక్యం చెప్పాడు అక్కడ. అదేంటంటే, ఈ అంజూరపు చెట్టుకి ఎలాగో జరిగిందో అలాగే ఒక కొండ వైపు నీవు చూచి, ఇది ఎత్తబడి సముద్రంలో పడవేయబడునుగాక అని తన మనసులో సందేహింపక పలికిన ఎడలా అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏదైనా ఒక సంగతిని విశ్వసించేటప్పుడు ఇక అరమరిక లేకుండా, సందేహం లేకుండా విశ్వసించాలి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆ విశ్వాసం కూడా ఎలా ఉంచాలి అంటే, సగం అది సగం ఇది కాదు. అయితే ఇది లేకపోతే లేదన్నట్టు కాదు. నేను ప్రార్థించాను, నేను విశ్వసించాను, నేను ఎదురు చూస్తున్నాను, నా దేవుడు తప్పకుండా నా ఎడల ఈ కార్యం జరిగించునని రూఢిగా నమ్మండి, సందేహం పెట్టుకోవద్దు అని ఆ తర్వాతే అంటాడనమాట. మీరు ప్రార్థనలో అడుగువాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడుననే మాట కింద అంటాడు. అంటే విశ్వాసం ఎంత స్థిరంగా ఉండాలి? దేవుని దగ్గరకు వచ్చి ఏదైనా ఒక విషయం అడిగినప్పుడు, ప్రార్థనలో నువ్వు దేవునికి నీ మనవులు తెలియజేసినప్పుడు, దేవుడు తప్పనిసరిగా నీకు ప్రతిఫలం ఇస్తాడని నమ్మే విషయంలో రాజీ ఉండొద్దు అని కూడా రెండవ పాఠం నేర్పాడు. కొంతమంది ప్రార్థన చేస్తానే ఉంటే ఒక పక్క డౌట్ కొడతానే ఉంటుంది. ఇలాంటి ప్రసంగం విని ఒక ముసలమ్మ, ఒక ఆమె పోయే దారిలో ఒక పెద్ద గుట్ట ఉందంట. అంటే గుట్ట ఆమెకేం అడ్డం లేదు. అయ్యగారు చెప్పాడు, ఇది ఈ కొండను చూసి లేచి సముద్రంలో పడమంటే పడిద్ది అని చెప్పి ప్రసంగం చేశాడు కదా అని ఆ గుట్టకాడికి పోయి, యేసు నామములో ఈ గుట్టలేసి అవతల పడును కాక అని ఒక్క అనిపించి చూస్తున్నాడు, పడిందా లేదా అని. అంటే ఒక్కని ఎందుకు తెరిచి చూసింది? సరే పళ్ళా, అప్పుడు వెండి నాకు తెలిసి ఇది పడదని అసలు మాట అప్పుడు బయట పెట్టింది. ఏమని? నాకు తెలుసు ఇది పడదని. అంటే లోపల నిశ్చయత ఏంటి? జరగదని. కానీ బయటికి పలికిందేంటి? జరగాలని. అది ఎట్లా అయింది? కొంతమంది తెలివితేటలు ఇట్లా తగలబడతాయి. దేవునికి మహిమ. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. మనం పెదవులతో ఏం పలుకుతున్నామో అనేది సెకండు, మనం లోపల ఏది విశ్వసిస్తున్నామో అనేది మొదటిది. ఏమైనా అర్థమైందా మీకు? నువ్వు ఏం అంటున్నావో అనేది రెండవది చూస్తాడు, ఏమి అనుకుంటున్నావో దానికి మెయిన్గా దేవుడు ప్రయారిటీ ఇస్తాడు. అర్థమైందా? ఆయన వారి హృదయము నెరిగి, హృదయము 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 ఎన్నిసార్లు రాసిందో. హృదయమందు విశ్వసించిన ఎడల, హృదయమందు నమ్మిన ఎడల కొంతమందికి విచిత్రమైన విశ్వాసం ఉంటుంది. లోపలేమో ఖచ్చితంగా దేవుడు చేస్తాడు అని ఉంటుంది, బయటికేమో ఏమో అయిద్దంటావా, అయిద్దేమో, అయిద్దా, ఏమైద్దో ఏమో అంటుంటారు. లోపల మాత్రం భయంకరమైన బలమైన విశ్వాసం ఉంటుంది. ఏమో కాదు, ఖచ్చితంగా చేస్తాడు, అనుమానమే లేదు, అయిద్ది అని.
కొంతమంది బయటికి ఖచ్చితంగా అయిద్ది అంటారు, లోపలేమో ఏమో అయిద్దో కాదు. నాకేం తెలుసు, అక్కడ క్లియర్గా చెప్పాడు, సందేహపడేవాడు దేవుని దగ్గర ఏమీ పొందడని. ఈ ఒక్కచోటే కాదు, యాకోబు రాసిన పత్రికలు కూడా చెప్పాడు. పిల్లలు లేరు, ఒక సోదరికి 17 ఏళ్ళు పిల్లలు లేరు, 17 ఏళ్ళు పెళ్ళై నా దగ్గరకు వచ్చింది, అన్నా నాకు పిల్లలు లేరు, 17 ఏళ్ళు అయింది పెళ్ళి. ఇట్లనే శుక్రవారం వచ్చింది ఆమె, బుధవారం ఇది, శుక్రవారం వచ్చింది. విశ్వాసం ఉంచుతావా, ప్రార్థన చేస్తా అంటే ఉంచుతా. ఎట్లా ఉంచుతావు? ఈ చేతులు ఇట్లా పెట్టు, ఈ చేతులలో బిడ్డ ఉన్నట్టు విశ్వసించు. ఊహలో ఏదో ఊహించుకో అంటాం కాదు, ఊహైనా సరే అది విశ్వాసంతో కూడిందైతే ఆ ఊహల్ని కూడా నిజం చేస్తాడు, ఊహకు మించిన కార్యాలు కూడా చేస్తాడు. ఎందుకంటే వాక్యం స్పష్టంగా చెప్పింది, అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే. ఎస్, ఇప్పుడు మన ఊహ అయినా లోకంలో ఎవరినో మనిషిని బట్టి ఊహించుకోవట్లేదుగా, మనం ఎవరిని బట్టి ఊహించుకుంటున్నాం? కొంతమంది వెటకారించి ఊహలు ఊహించుకుంటే జరుగుద్దంట్రా, అబ్బాయి అమ్మాయి ఊహలు జరుగుతాయా, ఊహలో అనొచ్చు. ఎటకారాలు చేసేవాడు దేన్నైనా ఎటకారం చేస్తాడు, ఆడికి ఏం తెలిసి వచ్చింది, బైబిల్ తెలిసి అవదుగా. ఆడు ఎటకారం చేస్తాడు, ఆడు ఎటకారాలతో మనకు అనవసరం. వాడు ఊహలు ఎగతాళి చేసాడు, నువ్వు పాట పాడు, ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి, ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి, ఊహకందవు నీదు ఆశ్చర్య క్రియలు, ఊహకందవే నీదు ఆశ్చర్య క్రియలు, ఊహలు నాదూటలు. దేవునికి మహిమ. ఊహలు నిజమవుతాయా అంటే నా దేవుడి చిత్తం అయితే నీ ఊహించిన దానికంటే మించి చేస్తాడు. అది రాసుంది బైబిల్లో, అడుగు వాటి కంటేను, ఊహించే వాటి కంటేను అత్యధికముగా చేయగల దేవుడు. నిజంగా అంతే చేశాడు. నేను చెప్పాను, నేను ప్రార్థన చేస్తా, నీకోసం చేస్తా. చేతుల్లో బిడ్డను చూడగలవా? విశ్వాసం ఉంచగలవా? విశ్వాస నేత్రాలతో నీ చేతుల్లో బిడ్డను చూడగలవా అని అడిగాను. మంచి భక్తి కలిగిన మనిషి, 17 ఏళ్ళు, ఇది అబద్ధం కాదు నిజం. నేను చూస్తానన్న, ప్రార్థన చేయమని చేసా ప్రార్థన. నువ్వు ఏది నువ్వు విశ్వాసంతో చూస్తున్నావో అదే జరగాలని చేస్తాను నేను అన్నాను. అట్లాగే చేయాలి. చెప్పు, నీ చేతుల్లో ఏం కనపడుతుంది? నీ చేతుల్లో ఏం కనపడుతుంది? నాకు దేవుడిచ్చిన బిడ్డ కనపడుతుంది. ప్రభువా, ఈ బిడ్డ విశ్వసించినదే ఈ బిడ్డకు జరుగునుగాక అని ప్రార్థన చేశా. ఊహకు మించిన కార్యాలు కదా. 2 పిల్లల్ని ఇచ్చాడు. 17 ఏళ్ల తర్వాత 2 పిల్లల్ని ఇచ్చాడు, ఒక బిడ్డను కాదు. ఆయనకి సాధ్యంగా ఏముంది? సందేహం ఏమైనా ఉందా సోదరి? లేదన్నా, విశ్వాసం ఉంది నాకు, నా దేవుడు చేస్తాడు, నేను నమ్ముతున్నా, విశ్వాసం ఉంచా. నువ్వు ఎప్పుడు మోకాళ్ళు వేసినా నీ చేతుల్లో ఆ బిడ్డను అలాగే చూడు. నువ్వు అంటే అలాగే చూసింది. అనతి కాలంలోనే ఆమె గర్భిణిగా దేవుని మందిరంలో కనపడింది. ఏమ్మా అంటే దేవుడు కార్యం చేశాడన్న. 17 ఏళ్ల తర్వాత దేవుడు నాకు గర్భఫలాన్ని ఇచ్చాడు అని. నాకే ఆశ్చర్యం కలిగింది. ఎందుకో తెలుసా? ఇప్పుడు నేను ప్రార్థించిన అవతల వ్యక్తి విశ్వసించాలి కదా. ఆ విశ్వాసం ఆమెకి సందేహం లేదు. ఇక ఒకవాడు వచ్చి అంటాడు, ఈ జయమను, అది జయమను, ఇది చేస్తే అప్పుడు నమ్ముతా, ఇది జరిగితే అప్పుడు నమ్ముతా. పెద్ద పోటుగాడు, నువ్వు నమ్మకపోతే ఏడిచాడు. ఎవడు ఏడిచాడు? నమ్మకపోతే పోతావు నువ్వే పాతాళానికి. పోటుగాడు, నువ్వు నమ్మకపోతే ఎవడికి నష్టం?
ఇది చేయమని మరి నమ్ముతా, ఇది జరిగించమని నమ్ముతా, ఇది చేయమని చూస్తా, అప్పుడు చూస్తా. పెద్ద పోటుగాడు పుట్టావని మొనగాడివి, నీకాడి మొనగాడు లేడని నువ్వు చెప్తే అన్ని దేవుడు దోసుళ్లాగా అయ్యా అది చేయమంటావా, అయ్యా ఇది చేయమంటావా అని చేయాల. నీ బొందన్నర బొంద. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అది చేయమను ఇది చేయమను కాదు. చేస్తే నమ్ముతా అంటాడు ఒక్కొక్కడు, చేస్తే ఒప్పుకుంటా అంటాడు ఒక్కొక్కడు, చేస్తే అంగీకరిస్తా అంటది ఒక్కొక్క ఆమె. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? రివర్సు. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు అంటాడు ఆయన. స్పష్టంగా చెప్పాడు ఆయన. ఒక చోట కాదు, అనేక చోట్ల ఆ మాట వాడాడు. మార్త, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ చనిపోడు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకును అన్నాడు. వెంటనే ఏమంటది? ఆ పునరుద్ధానమందు లెగుస్తాడు, నాకు కూడా తెలుసులే అంట. అంటే ఎప్పుడు రేపుడికి కాదు, నేను నిన్నటికి నేటికి కూడా దేవుడనే. మార్త, నా యందు విశ్వాసం ఉంచినోడు చచ్చిపోయినా బతుకుతాడు, అంత్యదినమున లేచునని నేను ఎరుగుదును ప్రభువా. ఇంతకు సమాధి ఎక్కడ? ఫలాన్ దగ్గర, పద బాయ్, సమాధికి అడ్డుగా ఉన్న రాయిని తీయండి. ప్రభువా, బుద్ధయ్య 4 రోజులు అయిపోయింది, శవం 3వ రోజుకే వాసన వచ్చింది, ఆ రాయిని తొలగిస్తే దుర్గంధ భరితమైపోయింది, మా బ్రదర్ శరీరాన్ని బట్టి వచ్చే వాసనతో జనం అసహించుకోవటం నేను చూడలేను, రాయి తీయొద్దు ప్రభువా. మండిపోయింది. ఎవరికి? యేసయ్యకి. మార్తా 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 మార్తా, ప్రభువా ఏం చెప్పా నీకు? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా? తీయండి రాయిది. తీశారు. లాజరు 2 మాటలు దేవునితో మాట్లాడు, తండ్రితో మాట్లాడాడు. లాజరు బయటికి రా అన్నాడు. అంతే, చచ్చిపోయినోడు బతికాడు. ప్రేత వస్త్రాలతో చుట్టబడి పాపం అడుగులు అడుగేసుకుంటూ మొత్తం రోబోలాగా వచ్చుంటాడు బయటికి. మరి అన్నీ కట్టేశారు. ఆ వస్త్రములు విప్పి అతన్ని పోనీయండి అన్నాడు. చెయ్యమనో అప్పుడు నమ్ముతా. నా దగ్గర ఎవరన్నా వచ్చి ఈ మాట మాట్లాడితే కడుపులో మండిపోయి నేను డైరెక్ట్గానే అంటాను, పెద్ద మొనగత్తి వచ్చావు, నీకు నమ్మలేదని దిగులేసుకున్నాడు దేవుడు. చెయ్యమను నమ్ముతా కాదు. ఒకడు వచ్చి అంటాడు, చేయమను బ్రదరు, చేయమని నమ్ముతా. నువ్వు నమ్మకపోతే యేసుప్రభు దిగులేసుకొని కూర్చున్నాడు పెద్ద పోటుగాడు. అట్లా మాట్లాడవాకంటారు. దేవునికి స్తోత్రం. మరి చేయమను అట్లా చెప్పలా బైబిల్లో. నీవు నమ్మిన ఎడల, చెప్పండి అందరు చెప్పండి, నమ్మిన ఎడల. అందరు రాసుకున్న అవసరం అయితే, నమ్మితే దేవుని కార్యం, నమ్మితే మహిమను చూస్తాం, నమ్మితే రక్షణ పొందుతాం, నమ్మితే నిత్య జీవం పొందుతాం, నమ్మితే కార్యాలు చూస్తాం. నమ్ముట ముందు, కార్యాలు తర్వాత. ఇది పాఠం. చెప్పు, ఏది ముందు ఏది వెనక? ఈ రివర్స్ గాళ్ళంతా కొంతమంది వచ్చి చేయమను అప్పుడు నమ్ముతా, చేయమను. ఈ పాస్టర్లు కూడా ఉన్నారు ఇట్లాంటి. ఇందులో ఎంత ఆకుల గుంపు, ఇది ఫలాల గుంపు కాదు. ఇది ఇవన్నీ ఆకులు గల అంజూరపు చెట్లు. వీడు అసలు పేరుకు వాడు సేవకుడు కానీ, ఇట్లా మాట్లాడి ఎవడైనా సరే పేరుకే సేవకుడు కానీ వాడు నిజంగా సేవకుడు కాదు, వాడు విశ్వాసి కాదు. అసలు వాడు దేవుని సంబంధే కాదు. అది చేయమను అప్పుడు నమ్ముతాననేది ఏందిరా నువ్వు? దేవుడు చేయలేదా కార్యాలు? దేవుడు కార్యాలు చేయలేదా? దేవుడు అద్భుతాలు చేయలేదా? ఇప్పటికి లేవా? లక్షల కొలది కోట్ల కొలది సాక్ష్యాలు లేవా? ఎవరైనా సరే చెయ్యమనో నమ్ముతా అన్నోడు రివర్స్లో ఉన్నాడని అర్థం. అటు పాస్టర్ అయినా సరే రివర్స్లో ఉన్నాడు, అడు దేవుని సత్యానికి వ్యతిరేక దిశలో ఉన్నాడు, అటు తేడా అని అర్థం. చెయ్యమనో నమ్ముతా, ఇదిగో వీడికి చేయలేదు చెయ్యి తెప్పిమని నమ్ముతా అనే పాస్టర్ని చూశాను నేను ఒకడిని. వీడికి చేయలేదు చెయ్యి తెప్పిమనో అంటే సవాళ్లకు లొంగి ఎప్పుడన్నా అద్భుతాలు చేశాడా యేసయ్య? చెప్పండి ఒకసారి మీరు. సవాళ్లకు లొంగి అంటే ఇప్పుడు వీడికి చేయి తప్పితే అప్పుడు నమ్ముతావా? ఓకే అరే ఎటారా అని యేసుప్రభు వీడికి అద్భుతాలు చేశాడా? అలా అడిగిన వాళ్ళు ఏమన్నాడు తెలుసా?
వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుతున్నారు. యోనాను కూర్చున్న సూచక క్రియే కానీ మరి ఏ సూచక్రియ వారికి అనుగ్రహింపబడదని పచ్చిగా తిట్టు వదిలిపెట్టాడు. ఆయన మామూలుగా ఉండదు, ఎట్లియాలి అట్టిస్తాడుగా. బోధకుడా, మేము చూచినట్లు ఆకాశం నుండి ఏ సూచక్రియ చూపుతున్నావు నువ్వు, ఏదైనా ఒక కార్యం చూపించు, అప్పుడు నమ్ముతాం అంటే శిష్యుల వైపు తిరిగి వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియలను అడుగుతున్నారు. ఎంత బాధ అండి పాపం వాళ్ళకి. అస్సలు మొహమాటం, ఏమన్నా ఇంత మొహం అంటే వాళ్ళు ముఖాలు చూసుకుని ఉంటారు. వామ్మ ఇంత మాటను మనల్ని వ్యభిచారులు, ఓ అసలు ఈ బోధకుడు జోలికి పోవటమే తప్పురా. మనం పచ్చిగా ముఖం మీదే తిట్టేస్తున్నాడు. దేవుని దగ్గరికి వచ్చి శబదాలు సవాళ్ళు చేస్తే పగిలిపోద్ది మొహం. మర్యాదగా దేవుని దగ్గరికి వచ్చి దేహి అని అడుక్కోవాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి. ఫస్ట్ చేయాల్సింది అంటే నమ్మాలి. నేను ఆ సోదరికి చెప్పాను, విశ్వసించింది, కార్యం చూసింది. అట్లాగా నమ్మిన వాళ్ళందరి జీవితాల్లో కార్యాలు చేస్తాడు. కొంతమందిని పరీక్ష కోసం అట్లా ఆపుంటే వాళ్ళ కొంతకాలం ఆ శ్రమ కొనసాగిద్ది. తర్వాత మనకు నేర్పాలనుకున్న పాఠం నేర్పిన తర్వాత తీసేస్తాడు ఆయనే. మన జీవితాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. కొడితే గట్టిగా చెయ్యమను నమ్ముతా కాదు. అందరూ అనాల్సిన మాట ఏంది? నమ్మితే చేస్తాడు నా దేవుడు. పెద్ద పోటుగాడు వచ్చావు, చెయ్యమను చూస్తా కాదు, నీకు దమ్ముంటే నమ్ము, అప్పుడు చూస్తావు కార్యం అనాలి. ఇదే మాట మార్తాతో అన్నాడు యోహాను సువార్త 11వ అధ్యాయంలో. ఇదే మాట దయ్యం పట్టిన కుమారుణ్ణి కలిగినటువంటి తండ్రితో అన్నాడు మార్కు సువార్త 9వ అధ్యాయంలో. అతను వచ్చి, ప్రభువా నీ చేతనైన ఎడల ఈ దయ్యమును వెళ్ళగొట్టు, నీ వలన ఏమైనా అయిన ఎడల ఈ దయ్యమును వెళ్ళగొట్టు అన్నాడు. ఎందుకంటే నీ శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు, వాళ్ళు వెళ్ళగాలేదు, నీ వల్ల ఏమన్నా అయిద్దా అని అడిగాడు. వాడి సాహసం చూడు. అప్పుడు ప్రభు అన్నాడు, నా వల్ల ఇద్దా అని అడుగుతున్నావు, మరి నమ్మటం నీ వల్ల ఇద్దా అన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. ఒకడు అంటాడు, నూనె రాసి ప్రార్థన చేయమని ఉంది కదా, నూనెకి ప్రార్థన చేయటం ఏంది? స్తోత్రం. నూనె రాసి ప్రార్థన చేయమని ఉంది కదా, నూనెకు ప్రార్థన చేయటం ఏంది? కొంతమంది కొన్ని ఏదో వాళ్ళు వాడుకునే మందులు తెచ్చుకుంటారు. ఆ టాబ్లెట్లు, ఆ టానిక్లు అవి తెచ్చుకొని, ఆ గుట్ట అయితే సంచిలో తెచ్చుకొని, అయ్యా ప్రార్థన చేయి అంటారు. కొంతమంది పిల్లలు పెన్నులు తెచ్చుకుంటారు. ఇప్పుడు రాయాల్సింది ఇటు బ్రెయినా ఆ పెన్నా? వాడు ఆ పెన్నును తీసుకొచ్చి ఇచ్చి, అన్న పెన్నుకు ప్రార్థన చేయి అంటాడు. ఏం చేయాలి? మీకు తగిలినాయి ఎట్లాంటివి? సేవకులకు తగిలినాయి. కొంతమంది విత్తనాలు తీసుకొచ్చి విత్తనాలకు ప్రార్థన చేయమంట. కొంతమంది కాయలు తీసుకొచ్చి కాయలు ఇచ్చి అన్న కాయలకు ప్రార్థన చేయంటారు, నూనెకి ప్రార్థన చేయంటారు. చేయాలో వద్దా? ఏ వచనం కింద వీళ్ళ కోసం ప్రార్థన చేస్తానో తెలుసా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న కోటాలో వీళ్ళందరికీ ప్రార్థన చేస్తాను నేను. వచనం ఉంది బైబిల్లో ఆ మాట. ఈ నూనె రాసి ప్రార్థించినప్పుడు కార్యం జరుగునట్లు, ఇదిగో ఈ నూనెను దేవుడు తన ప్రభావంతో నింపునట్లు ప్రార్థన చేయి అన్నప్పుడు, ప్రభువా ఆ నూనె రాసి ప్రార్థించిన స్వస్థత, ఆ నూనెలో కూడా నీ శక్తిని నింపమని నేను ప్రార్థన చేస్తా. నూనెలో దేవుడు ఎట్ట శక్తిని నింపుతాడంటే, ఆ నమ్మిన వాడి నమ్మిక చొప్పున దేవుడు నింపుతాడు. అలా ప్రార్థించిన నూనెను రాసుకొని బాగుపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఎట్లా జరిగింది? ఎట్లా జరిగింది? పెన్నులు తీసుకొచ్చి ప్రార్థన చేయమన్నారు. చెప్తా, నవ్వుతా, చెబుతా, రాసేది నువ్వా పెన్నా? నేనేలే అన్నయ్య, పెన్నుకు చేయన్నయ్య అంటే అన్ని జనుల్లాగా. అన్ని జనులేమో వాటిని తీసుకెళ్ళి విగ్రహాల దగ్గర పెట్టి దండం పెట్టుకుంటారు.
వీళ్ళు ఆ పని చేయకుండా చర్చికి తీసుకొచ్చి అయ్యగారి దగ్గరికి తీసుకొచ్చి అది చూపించి ప్రార్థన చేయమంట. చేస్తా, వాళ్ళ మీద చేతుల నుంచి వీరికి జ్ఞానం ఇవ్వమని చేస్తా. వారు విశ్వాసంతో తెచ్చిన ఆ పెన్ను మీద కూడా చేతుల నుంచి బిడ్డలు నాయన పాపం కళాలు తెచ్చుకున్నారు, ఈ కలంతోనే రాస్తారు. ఇది బ్రేక్ అవ్వకుండా, పొరపాట్లు రాయకుండా నీ బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చి వారు నమ్ముతున్నట్టు దీన్ని కూడా ఆశీర్వదించు తండ్రి అని. మరి వారిని సిగ్గుపరచకూడదు కదా. వారు నమ్మిక చొప్పున వారి కోసం ప్రార్థన. వారికి అడుగుతాను నేను, మీ బ్రెయినా మొత్తం జ్ఞాపకం పెట్టుకొని రాసేది పెన్ను అంటే, అన్న ఇది కూడా సరే, కానీ రెండింటికి నీ కృపని అయ్యా ప్రార్థన చేస్తా. తప్పేం కాదే. వాని విశ్వాసం చొప్పున కార్యం జరుగుతున్నప్పుడు నీకు వచ్చిన నష్టం ఏంటి? చెప్తా వాడికి, అరే నూనెకి ప్రార్థన చేయటం కదా, నూనె రాసి ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చిందని బైబిల్లో రాసుంది. తప్పకుండా రాస్తానన్నయ్య, నూనె రాసుకుంటా, నేను రాసుకొని ప్రార్థన చేస్తాను, ఎదుటి వాళ్ళు కూడా రాసి ప్రార్థన చేస్తాను, అది ఓకే. ఈ నూనె కూడా దేవుడు తన ప్రభావం ఇచ్చినట్లు ప్రార్థన చేయంటే చేస్తాను. ఎందుకంటే పరిశుద్ధుల వస్త్రాలకు కూడా దేవుడు శక్తిని, ప్రభావాన్ని ఇచ్చాడు. వస్త్రానికి ప్రభావం ఇచ్చిన దేవుడు నూనెకి ప్రభావం ఇవ్వడా? ఇచ్చేవాడు ఇవ్వంగలేంది, నీకు వచ్చిన నొప్పింది. మరీ వింత, దానికా దీనికా అది. కోడిగుడ్డు మీద ఈకలు వీగినట్టు, గుడ్డు మీద ఈకలు ఏం దొరుకుతాయి, కోడి మీద దొరుకుతాయి. కానీ వీడికి ఏదో ఒకటి కావాలా వంక ఎదుటి వాళ్ళని తప్పు పట్టడానికి. అందుకని వాళ్ళు అట్ట చేశారు, వీళ్ళు ఇట్ట చేశారు, వాడు దానికి చేశాడు, వీడు దీనికి చేశాడు, అసలు అట్ట చేయవచ్చా, మర్మం ఒకటి బయటికి తీశానని మొదలుపెట్టి దాని మీద ప్రసంగాలు, లెక్చర్లు, వీళ్ళు బొంద. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేదు ఊటలో క్రొత్త కుండలో ఉప్పు తీసుకొని రమ్మని ఆ ఉప్పు తీసుకెళ్ళి ఆ చేదు ఊటలో వేస్తే ఎలీషా చేదైన నీటి ఊట తీయగా మారినట్లు లేఖనంలో ఉంది. మరి ఉప్పులో ఏముంది? ఊరు మంచిదే గాని ఊటలన్నీ చెడిపోయేనే. ఊరు మంచిదే గాని ఊటలన్నీ చెడిపోయేనే. ఉప్పు వేసిన వెంటనే ఊట క్షయత నొందెనే. ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి. ఊహ కందవే నీదు ఆశయా క్రియలు. స్తోత్రం. దేనికైనా శక్తిని ఇవ్వగలడు, దేనైనా దేవుడు వాడుకోగలడు. నువ్వెవడో చెప్పడానికి? దానికి ప్రార్థన చేయటం ఏంది, దీనికి ప్రార్థన చేయటం ఏంది? దానికి ప్రార్థన చేయటం కాదు, ప్రార్థన దేవుడికి చేసేది. దానికి శక్తిని ఇవ్వమని ప్రార్థన చేస్తాం. గింజలు తెచ్చుకుంటారు, అన్న పొలంలో చల్లబోతున్నాను అన్న ప్రార్థన అంటే ప్రార్థన చేస్తాను. వెళ్ళేటప్పుడు చెబుతాను, కన్నీళ్లతో ప్రార్థన చేసి విత్తమ్మ సంతోషగానంతో పంట కోస్తావు అని చెప్తాను నేను. కన్నీటితో విత్తువాడు సంతోషగానముతో పంటను, అది ఆధ్యాత్మికంగాను భౌతికంగాను కూడా వర్తించింది. మొక్క నాటేటప్పుడు కన్నీళ్లతో ప్రభువా ఇది ఫలించేటట్టు చేయయ్యా అని ప్రార్థన చేసిందట. దేవుడు కృప చూపుతాడు. పంట ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నా మోకాళ్ళుని కన్నీరు గార్చి ఇది పండితేనే నాకు అన్నం ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడే కార్యం చేస్తాడు. కాబట్టి ఇట్లా ప్రతి దానికి వంకలు చూపించి ఇది చేయమను, అది చేయమను, అది ఇట్లా, ఇది ఇట్లా అని. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. అందరు చెప్పండి, సమస్తము. ఒక కాయ తెచ్చుకుంది బిడ్డ, అన్ని జనులు కాయలు మంత్రించి ఇసురుతారు, అవి తీసుకెళ్ళి తింటే పిల్లలు పుడతారని నమ్మి ఆ పనులు చేస్తారు. వాళ్ళ దగ్గరికి పోలేదే, చర్చికి వచ్చింది, దేవుని సన్నిధికి వచ్చింది. నేను వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి నేను పోనన్నా, ఏదన్నా ఉంటే నా దేవుడు చేయాల కార్యం. ఇదిగో ఈ చెట్టు పండును ఫలించినట్టు నేను ఒక గర్భఫలాన్ని పొందుటకు సహాయం చేయమని ప్రార్థన చేసినప్పుడు ప్రభువా ఆ బిడ్డ ఆశించినట్టు ఈ కార్యం నెరవేర్చు, ఆమె నమ్ముతున్నది నమ్మిందని చొప్పున కార్యం జరిగించు ప్రభువా. విశ్వాసాన్ని బట్టి కార్యం. కొంతమంది దీన్ని ఒక వ్యాపారంగా చేస్తారు, నూనెలు అమ్మటం, కాయలు అమ్మటం. ఇది తప్పు, ఇది రాంగ్. ఇక అదొక వ్యాపారం.
కొంతమంది అట్లాగా ఇక మూఢాచారాల వైపు తిప్పే అవకాశం ఉంది. అది తప్పు. మళ్ళీ దాన్ని ఒప్పకూడదు. నేను విశ్వాసంతో ఈ ప్రయత్నం చేస్తున్నాను అన్నయ్య, ప్రార్థన చేయండి. దేవుడు కార్యం చేస్తాడు. నీ విశ్వాసం నిన్ను రక్షిస్తుంది, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసం నీలో కార్యసిద్ధి కలుగజేస్తుంది. నీవు నమ్ముతున్నావా? అవునన్నా నేను నమ్ముతున్నా, జరిగింది పో. అంతేగాని మళ్ళీ కాయల వ్యాపారం పెట్టకూడదు, మళ్ళీ నూనె వ్యాపారం పెట్టకూడదు, మళ్ళీ ఈటి వ్యాపారం చేయకూడదు. అది రాంగ్. కొంతమంది వీటిని అమ్మేవాళ్ళు ఉన్నారు. మొన్న ఒక ఆయన చూశాను, ఆయన కొంచెం తేడాగా ప్రవర్తించాడు. ఇట్లాంటివి పెట్టి ఇప్పుడు మామూలుగా ఇది ఒక 15-20 రూపాయలు ఉందనుకో, ఇది 100 రూపాయలు అనుకో, ఇది 50 రూపాయలు, అట్లాగా అది 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 బిజినెస్ కిందకి వెళ్ళిపోయింది. అది తప్పు, అది రాంగ్. అర్థమైందా? అట్లా వ్యాపార పరంగా చేసే వాటిని ప్రోత్సహించకూడదు. సేవ కూడా చేసినా రాంగే. అది వాటికి అలా అవకాశాలు ఇవ్వకూడదు, తప్పు. కానీ కొంతమంది విశ్వాసం గింజలు తెచ్చుకుంటాడు, నేను ప్రార్థన చేయను పో అంటే అటు కుదిరిద్ది. ఆడు పెన్నులు తెచ్చుకుంటాడు, నేను ప్రార్థన చేయను పో అంటే ఆడు ఫీల్ అవుతాడు. అందుకని అటు దగ్గరికి తీసుకున్నాడు, బుర్రలో బాగా ప్రశ్నలకు జవాబులు ఈ ప్రభు అని వాడు బుర్ర కోసం ప్రార్థన చేసి ఆ పెన్ను కూడా వాడు తెచ్చుకున్నాడు. ఈ పెన్ను నేను ప్రార్థన చేయలేదనుకో, అన్న పెన్నుకు చేయలేదుగా, పోద్ది, ఇక నేను ఫెయిల్ అవుతానని వాడు మెంటల్గా ఫిక్స్ అయిపోతాడు. ఒరే నాయన నువ్వు అట్లా విశ్వసించొద్దురా, ఇదిగో పెన్ను ఇటీ ముట్టాను పెన్ను, ఓకేనా, ఇక నీ పెన్ను బ్రేక్ అవ్వదు, పో రన్నింగ్లో ఉంటుంది పో అని. లేకపోతే వాడే అన్న నా నెత్తి మీద చేయబెట్టుగా నా పెన్నును ముట్టుకోవాలా, ఇంక పోయింది పో, ఇక నా పరీక్ష ఫెయిల్ అవుతా నేను అనుకుంటానే పోతాడు వాడు. ప్రభువా నీ వలనైతే ఇది చేయవా అంటే, నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సమస్తము సమస్తము. అది అది ఎగతాళి చేయకూడదు ఎదుటి వాళ్ళ విశ్వాసాన్ని. ఒకవేళ అది అజ్ఞానం అయితే వాడికి జ్ఞానం చెప్పాలి. ఒకవేళ వాడు ఆలోచన యుక్తం అయితే అది నెరవేరినట్లు ప్రార్థించాలి. నేను చెప్పింది మరీ చోద్యంగా లేదు. ఖాళీ చేతులను చాపి ఆ చేతుల్లో బిడ్డున్నట్టు నువ్వు విశ్వసించు, అది జరిగిద్ది అని చెప్పి చేసిన ప్రార్థనకు ఆ బిడ్డ నమ్మిక చొప్పున 2 సంతానాన్ని దేవుడు 17 ఏళ్ల తర్వాత ఇచ్చాడంటే అది సామాన్యం కాదు కదా. ఈ 17 ఏళ్లలో ఎన్నో ఆసుపత్రులు తిరిగి ఉంటారు, ఎన్ని ప్రయత్నాలు చేసి ఉంటారు, ఎన్ని తిప్పలు పడి ఉంటారు. ఇన్నేళ్లు జరగని కార్యం కేవలం దేవుని యందు విశ్వాసం ఉంచడం నేర్పడం ద్వారా అది జరిగింది. దేవుడు చేస్తాడంతే. నీ నమ్మికను సిగ్గుపరిచే దేవుడైతే కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొన్నిసార్లు నేను అసలు నిజంగా దేవుడు ఇలా చేస్తాడా, ఇలా నమ్మితే చేస్తాడని పరీక్ష కోసం కూడా కొన్నిసార్లు నాకు తెలియక దేవుణ్ణి శోధించిన రోజులు ఉన్నాయి. నేను శాంతినగర్లో పరిచర్య ప్రారంభించినప్పుడు అసెంబ్లీ స్పీకర్ ఒకటి సరిగా రావట్లేదు. నాకు హౌజా కంపెనీ స్పీకర్ కావాలి ప్రభు అని మోకాళ్ళుని కంపెనీ పేరెత్తి ప్రార్థన చేశా. నువ్వు ఏ పేరెత్తి ప్రార్థన చేస్తావు ఆ పేరిట స్పీకర్ నీకు వచ్చింది, విశ్వాసంతో ప్రార్థన చేయి అని నా మనసు. కాబట్టి నేను కంపెనీ నేమ్ కూడా చెప్పి ప్రార్థన చేశాను. నాకు హౌజా నంబర్, ఆ హౌజా నేమ్ కలిగినటువంటి స్పీకర్, కంపెనీ స్పీకర్ కావాలి నాకు. అది బాగా వచ్చింది ప్రభు, సరిగ్గా వినపట్లేదు జనాలకి, బోరుమోత వస్తుంది నాయన, ఈ స్పీకర్ బాగలేదు ప్రభు అని ప్రార్థన చేశా. ఆశ్చర్యం, వేరే కంపెనీ ఏం కాదు, కరెక్ట్గా హౌజా కంపెనీ స్పీకరే వచ్చింది మందిరంలోకి. విశ్వాసులు చూపించే మనం దేనికోసం ప్రార్థన చేశాం? హౌజా కంపెనీ స్పీకర్ వచ్చింది చూడండి. కూటమి నాకు వెళ్ళి దాన్ని ఆ బోర్డు ఉంటుంది కదా, ప్యానల్ బోర్డు, దాన్ని చూశారు వాళ్ళు, ఆ నేమ్ చూశారు, హౌజా. మందిరం ఎలా ఉండాలో ప్రార్థన చేసి విశ్వాస నేత్రాలతో చూసా. మందిరం మొత్తం కంప్లీట్, ఆఖరికి మందిరం ముందున్న మెట్టుకి ఎర్ర రంగేసినది కూడా విశ్వాసంతో చూసా. ఇలా చేస్తాడా లేదా అని కూర్చున్నా. ఖచ్చితంగా నేను అనుకున్న ప్రకారం చక్కగా మందిర నిర్మాణం అయిపోయింది, అంతా అయిపోయింది. కానీ ఆ మెట్టు దగ్గర రెడ్ కలర్ వేయలా, ఎందుకంటే అప్పటికే టైం అయిపోయింది, నైట్ 11 అయిపోయింది. ఆ మెట్లు, ఆ ప్లాస్టింగ్ అదంతా అయిపోయేసరికి తెల్లవారితే ఓపెనింగ్. బయటకు వచ్చి మందిరం చూసి అంతా అయిపోయింది, అది ఒక్కటి నెరవేరలేదే అనుకున్నా. ఏదో పని మీద బజారుకి వెళ్ళా, కొట్లన్నీ మూసేసి ఉన్నాయి, ఏదో అవసరమైన వాటిని రేపటి రోజుకి తేవటానికి తిరిగి వచ్చేటప్పటికి 12 అట్లా అయింది.
తెలిసిన వాళ్ళని పట్టుకొని ఒక కొట్టు ఓపెన్ చేయించుకొని మాకు కావాల్సింది తీసుకొని వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చేసరికి మేస్త్రి ఒకడు ప్రేరేపించబడి ఎర్ర రంగు రెడ్ ఆక్సైడ్ సిమెంట్లో కలిపి నిన్ను వచ్చేటప్పటికి ఆ మెట్టు కూడా మొత్తం ఎర్ర రంగు పెట్టి పడేశాడు. నీ చెప్తే వినేవాడికి చోచంగా ఉంటుంది కానీ నిజం. మరి ఏం చేయాలా? విశ్వాసంతో దేవుడు చేసిన కార్యాలన్నీ వినేవాడికి వింతలుగా ఉంటాయి. అనుభవించిన నాకు కృతజ్ఞతలు, స్తోత్రాలు. అట్లాగా ఇక్కడ 10 సెంట్లు ఫస్ట్ తీసుకుంది. ఇక ప్రతి పక్క స్థలానికి ప్రార్థనే. ఇక అది వచ్చినట్టు విశ్వసించడం, ప్రార్థన చేయటం, వాళ్ళే వచ్చి రేటు కట్టి ఇయటం, అయిపోవటం. అట్లాగా 10 సెంట్లు పెరుగుతూ 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 ఇప్పుడు ఇంచుమించు 6 ఎకరాలు పై చిలుకు మన వాడే ప్రాంగణం మొత్తం ఎట్లా సాధ్యం? విశ్వాసం, ప్రార్థన. కొంతమంది అయితే పొరపాటును కూడా చర్చి వాళ్ళకి అమ్మో అన్నారు. మళ్ళీ చూడండి, నా ప్రతాపం చూపిస్తే పొరపాటును కూడా వాళ్ళకి అమ్మున్నారు. నాకు తెలిసింది, నువ్వు అమ్మేది మీ తాతయ్య అమ్ముతాడు, నేను మోకాళ్ళు వేసి కూర్చుంటాను, నా దేవుడే చూసుకుంటాడు, ప్రార్థన చేసి వచ్చి ఇచ్చేళ్ళారు. లేకపోతే జరిగిద్దా? ఇప్పుడు అంతా అయిపోయి ఇప్పుడు దానికి వెళ్ళబడ్డాం. చూడండి, గట్టి చూడండి, అటు ఏం చూస్తున్నారు? అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అటు పెట్టే విశ్వాసం చేయడు, సిగ్గుపరుస్తాడా? మన నమ్మికను ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. మన విశ్వాసాన్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన చిన్నవాడిని తీసుకొని రండని ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టి బాగు చేసి తండ్రికి అప్పచెప్పిన నా దేవుడు. కాబట్టి విశ్వాసంతో చూడటం, విశ్వాసంతో మాట్లాడటం, విశ్వాసంతో ఎదురు చూడటం, విశ్వాసంతో నడవటం నేర్చుకోవాలండి. ఊహలు ఊహించుకో, ఊహలో అని కొంతమంది పగటి కలలుగాను జరుగుతాయి పాపం అని వెటకారాలు చేస్తారు. వాడు పగటి కళ్ళు అనుకొని, ఊహలు అనుకొని, నీదైతే నీది విశ్వాస యాత్ర. నా దేవుడు నెరవేరుస్తాడు, నా దేవుడు కార్యాలు చేస్తాడు. ఆయన యందు నువ్వు పెట్టుకున్నటువంటి ఊహలకు మించిన కార్యాలు చేయకపోతే అప్పుడు అడుగు. ఎందుకంటే నేను పొందుకున్నాను. చిన్న బిడ్డలాగా ప్రభు కార్యాల కొరకు విశ్వాసం ఉంచి పట్టజాలనంత పొందుకున్నాను. అదే విశ్వాసంతో ఈరోజు మీతో కూడా మాట్లాడుతున్నాను. కొండను చూచి నీవు మనస్సున సందేహింపగా ఇది లేచి సముద్రంలో పడవేయబడమని మనసున సందేహింపగా ఒకడు పలికినది, అది అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీవు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్మిన నిశ్చయముగా అవి నీకు దొరుకునని చెప్పున్నాను. యేసుప్రభు చెప్పాడు. కాబట్టి ఏం సందేహం పెట్టుకోవద్దు. అన్నయ్య ఇది చేస్తాడా, అది చేస్తాడా, నీకు యుక్తమైంది, నీకు మేలుకరమైంది, నీకు కీడుకరం కాంది, ప్రభువుకు సంతోషం కలిగించేది ఏదైనా తప్పకుండా చేస్తాడు. నువ్వు అడిగిన దానిలో న్యాయం ఉంటే, ఆ ఆశ న్యాయమైంది అయితే తప్పకుండా ఆమెనంటాడు. అది జరిగింది. ఏనాటికైనా దాన్ని పొందుకొని తీరుతావు నువ్వు, అందులో న్యాయం ఉంటే. ఆమెనానో ఇంత క్లియర్గా చెప్పిన మళ్ళీ ఆమెను అనాలి. అట్లాంటి మాట వచ్చినప్పుడు నా విశ్వాస ఓడయాత్ర కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా
తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎనీ డౌట్? నో డౌటా? ఇంకేం సందేహం లేదుగా. పెట్టుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు, డౌట్లు పెట్టుకుంటే. విశ్వాసం. ఏమండి, నా భర్త మారట్లేదు, నా భార్య మారట్లేదు, పిల్లలు మారట్లేదు అని అంటూ ఉంటాం. ప్రార్థన చేయమ్మా మారతాడన్న. 4-5 నెలలు ప్రార్థన చేసి వచ్చేదని వాడు మారడు సావడన్నయ్య, వాడు దుర్మార్గుడు, వాడు సచ్చిందాక మారడు, వాడు బతుకంతే అన్న. అంటే మోకాళ్ళు వేసి కూడా దుర్మార్గుడు కానీ చూస్తూ ఉంటుంది. వాడెట్ట మారతాడు? నువ్వు ఏది నమ్ముతున్నావు అదే జరుగుతుంది. మోకాళ్ళు ఉన్నప్పుడు ఏం చూడాలా? ఆ కఠినాత్ముడు మారి దేవుని పాదాల చెంతకు వచ్చి సాగిలపడి అతను ప్రార్థన చేస్తూ అతను నిలువు మోకాళ్ళ మీద ఉన్నట్టు నువ్వు చూడాలి. నువ్వు మోకాళ్ళు ఉన్న ప్రతిసారి అతను నిలువు మోకాళ్ళ మీద ఉన్నట్టు చూడాలి. ప్రభా, ఇదిగో నేను ఇది విశ్వసిస్తున్నాను, ఇలాగున జరుగునుగాక, ఇలాగున జరుగునుగాక, ఇలాగ జరుగునుగాక, ఇలాగ నమ్ముతున్నాను ప్రభా, కృప చూపు. నా తండ్రి చిత్తం అయితే ఆమెన్ అంటాడు. ఆమెన్ అన్నాడండి, ఇంకా అంతే. నేను సౌలు కాడికి మొనగాడా ఏమండి, భయంకరమైన దుర్మార్గులు మారిపోయిన నరహంతకుల కాడికి మొనగాడా? అలాంటి వాళ్ళే మారి వచ్చి అంతుని నిలువు మోకాళ్ళు వేసి హల్లెలూయా స్తోత్రం అంటున్నాడు. గొంతులు కోసిన దుర్మార్గులే మారిపోయి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నారు ఈరోజు. వాళ్ళ కాడికి దుర్మార్గుడు ఏం కాదు, నా దేవుడు తలుచుకుంటే వాడిని మారుస్తాడు, వచ్చి మోకాళ్ళు వేసి మొత్తుకుంటాడు. విశ్వసించి మనస్సున సందేహింపక అడిగిన ఎడలా కార్యం. అప్పులైనా, అగచాట్లైనా, రోగాలైనా, రిపోర్ట్స్ అయినా సరే, ప్రభా నా రిపోర్ట్ ఇలా వచ్చింది, నేను యేసు నామములో విశ్వసిస్తున్నాను ప్రభా, ఈ రిపోర్టు మారినట్లుగా నేను చూస్తున్నాను. ఆ మారిన రిపోర్టుతో ఈ రిపోర్టు, మారిన రిపోర్ట్ రెండు పట్టుకొని మందిరంలో నిలబడి సాక్ష్యం చెప్పడం చూస్తున్నాను ప్రభా అని ప్రార్థన చేయి. విశ్వసించు. అదే చూడు, నీ శరీరంలో మార్పులు నా దేవుడు చూపిస్తాడు, చేస్తాడు ఆయన కార్యం. ఎందుకంటే అలాంటి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. వాళ్ళ విశ్వాసం అది. గొప్ప కార్యాలు, మామూలు కార్యాలు కాదు. వేదనలో ఉన్నావు, కష్టాల్లో ఉన్నావు, బంధకాల్లో ఉన్నావు. ఓకే ప్రభా, ఈ బంధకాల్లోంచి విడుదల పొందుతున్నట్టు నేను చూస్తున్నాను ప్రభువా. విశ్వాసంతో నేను సహా నెమ్మది కలిగిన దినములు అనుభవించడం చూచుచున్నాను. ఇప్పుడు ఎవరిస్తారా అని ఎదురు చూసే స్థితిలో ఉన్నాను. నేను ఒకళ్ళకి ఇవ్వటం చూస్తున్నాను ప్రభువా. ఇవన్నీ నేను చెప్తుంటే వినటానికి మీకు బాగుండొచ్చు, కానీ అలాగున్న విశ్వసించడానికి శక్తి కావాలి. అలాంటి శక్తి నువ్వు కలిగి ఉంటే తప్పకుండా 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 దేవుడు ఆ స్థితికి నేను తీసుకొస్తాడు. ఆమెన్, ఆమెన్. అది ఈరోజు నీకే ఉపాధి లేదు. నువ్వు మోకాళ్ళలోనే ప్రతిసారి విశ్వాసంతో చూడు, నీ దగ్గర 10 మంది పని చేస్తున్నాడు చూడు, నా దేవుడు చేస్తాడు. నీకే ఉపాధి లేదు, నువ్వు 10 మందికి ఉపాధి ఇచ్చేటట్టు చేస్తాడు. అది భౌతికమైనదైనా ఆత్మీయమైనదైనా నీ విశ్వాసము చొప్పుననే నీకు కలుగుతుంది. నేను చెప్పాల, వాక్యం చెప్పింది. ఇది పాఠం. మొదటి పాఠం, వేషధారణని ఒప్పుకోడు. నేను భక్తుడిని, పక్కన వాళ్ళంతా ఎదవలు అనేటువంటి వ్యవహారంలో ఉండేవాడిని దేవుడు ఒప్పుకోడు. ఇదంతా పరిసయ్య జాతి, ఆకులు గల అంజూరపు చెట్ల జాతి. ఇది మొదటి పాఠం. అయితే రెండో పాఠం ఏం నేర్పాడు అక్కడ? విశ్వాసముతో ప్రార్థించు, ప్రార్థించినది పొంది ఉన్నానని విశ్వసించు, సందేహం పెట్టుకోవద్దు. నీవు విశ్వసించిన దాని ప్రకారం ప్రతిదీ నువ్వు పొందుతావు. కొంతమంది భలే విశ్వాసం ఉంచుతారు. ఏమన్నా తెలుసా? ఉన్నయన్నీ పోయినట్టు, దీపం ఆరిపోయినట్టు, ఆ బాగలేక మూలుగుతున్నాడు చచ్చినట్టు, పిల్లలు పరీక్ష ఫెయిల్ అయినట్టు, పోతుంటే యాక్సిడెంట్ అయినట్టు. అవ్వంగానే లేదు. నాకెందుకో ఫస్ట్ నుంచి నేను అనుకుంటానే ఉండవా? అదే జరిగింది. అంత రివర్సు.
అన్ని దరిద్రపయన్ని విశ్వసించి ఊహించుకుంటూ ఉంటారు. ఎప్పుడన్నా కానీ ఖాళీ దొరికిందంటే చాలు అంత రివర్స్లో ఊహించుకుంటాడు. నేను చెప్తున్నాను, అదే జరిగితే ఎప్పుడు కూడా అట్లా వ్యతిరేక ఫలాలని ఎన్నడూ కూడా చూడొద్దు. దేవుడు నీకు ఇచ్చినంతలో ఆశీర్వాదకరమైన ఉన్నత ఫలాలను చూడు, వాటిని స్వతంత్రించుకో, దేవుడు కృపనిస్తాడు. ఓకేనా? వాళ్ళ నీళ్ళ దగ్గర తీసుకెళ్ళండి. కార్యక్రమంలో తరువాయి భాగం వచ్చే వారం బాప్తిస్మాలకు రెడీ అయింది. ఓకేనా? ఏదైనా ఉంటే ఈసారి బుధవారం మాట్లాడుకుందాం, శుక్రవారం ఏదైనా మాట్లాడుకుందాం. రైట్ మెట్టుకి ప్రార్థన చేసుకుందాం. మన మధ్య దైవజనులు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. విన్నదాన్ని బట్టి విశ్వసించండి, దేవుని కొరకు గొప్ప కార్యాలు ఎదురు చూడండి. అలాంటి నిరీక్షణ కలిగి ఉండండి. ఒక గొప్ప ఉద్యోగాన్ని, సేవకులార ఉద్యోగాన్ని చూడండి. మీరు ప్రార్థించి సేవ చేస్తున్న ప్రదేశాల్లో గొప్ప ఉద్యోగాన్ని చూడండి, బలమైన పరిచర్యలు చూడండి. ప్రతి దైవజనుడి గుండెల్లో ఒక ఆశ, నేను పరిచర్య చేస్తున్న ఈ ప్రదేశంలో కనీసం కొద్దిపాటి ఉజ్జీవమైనా చూడాలి ప్రభువా, కనీసం కొద్దిపాటి ఉజ్జీవానైనా చూడాలి ప్రభువా అని ప్రార్థించండి. ఆ ఉజ్జీవాన్ని తప్పకుండా చూస్తారు. ఆమేన్. ఇప్పుడు ఎదురు దెబ్బల్లో ఉండొచ్చు, ఎదురు దెబ్బలు అవుతుండొచ్చు, ప్రతికూలతలు ఉంటుండొచ్చు. అవన్నీ నీకు అనుకూలంగా దేవుడు మారుస్తాడు. మొదట నీ స్థితి కొంచెమే ఉన్నను, నీ విశ్వాసాన్ని బట్టి తొదకు నీవు మహావృద్ధి పొందేటట్టు, నీ ఉన్న ప్రాంతం అంతా కదిలించేటట్టు నా దేవుడు కార్యం చేస్తాడు. అదే విశ్వసించాలి, అదే చూడాలి. అబ్రహాంతో అదే మాట చెప్పాడు, నీతో కూడా అదే మాట చెప్తున్నాడు. అదే విశ్వసించు, దేవుడి కార్యాన్ని చూస్తావు. ప్రార్థన. అందరూ తలలో వంచండి. నిజంగా తలలో వంచి కళ్ళు మూసి మోకాళ్ళేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఈ బుధవారపు వేళ ప్రత్యేకమైన దినాన నీ దాసును నిలువబెట్టుకొని మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, అంజూరపు చెట్టును చూయించి కొన్ని పాఠాలు మాకు నేర్పించినందుకు స్తోత్రాలు. మాలో వేషధారణ అనేది ఎక్కడా లేకుండా సహాయమును దయచేయండి. అలాగనే ప్రభా, కొంతమంది వేషధారణతో బ్రతుకుతూ ఉన్నారు, వారిని చూసి మోసపోకుండా అందరూ మెలకువగలిగి జీవించడానికి సహాయం చేయండి. ఎవరిని దూషించకుండా, ద్వేషించకుండా, ఇదిగో ప్రతిదీ నీ యొద్ద అడిగి పొందుకొని అయ్యా విశ్వాసంతో ముందుకు కొనసాగే కృప మా అందరికీ దయచేయండి అయ్యా. అలాగనే ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్మడానికి మాకు సహాయం చేయండి. మాలో ఉన్న అవిశ్వాసమును, అపనమ్మకను మీరు దూరపరచమని ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసముతో నీ యొద్ద ప్రార్థించి మేమందరము కార్యాలు పొందుకొందుము గాక ప్రభువా. మాలో ఉన్న అపనమ్మిక అంతా కూడా యేసు నామములో తొలగిపోవును గాక ప్రభువా. ప్రతికూలమైన పరిస్థితులన్నీ తొలగిపోవాలి ప్రభువా. అలాగూ విశ్వసించే ఆ విశ్వాసం కూడా మా నుంచి తొలగించండి. నీ యందు నమ్మిక ఉంచినట్లు, అనుకూలముగా విశ్వసించినట్లు మాకు సహాయమును దయచి. నీకు స్తోత్రాలు ప్రభు. ఎవరెవరు ఏ విషయాల కొరకు ప్రార్థించి ఉన్నారు, ఏ విషయాల కొరకు అడిగి ఉన్నారు, వాటి కొరకు విశ్వసిస్తూ ఉండగా, నమ్ముతూ ఉండగా యేసు నామములు అందరూ కార్యాలు స్వతంత్రించుకొందురు గాక ప్రభువ. నీవు చెప్పినట్లుగా విశ్వాసముతో కార్యాలు పొందుకొందురు గాక ప్రభువ. కృపతో జ్ఞాపకం చేసుకొని మీరే సహాయమును దయచి. ఆత్మల రక్షణ కొరకు సిద్ధపడిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు ప్రభు. వందలాదిగా ప్రజలను మీరు సిద్ధపరిచి ఉన్నారు ప్రభు. అయా ఇదిగునైనా ఒక్క ఆత్మ రక్షించబడితేనే పరలోకములో గొప్ప పండుగని మీరు సెలవిచ్చి ఉన్నారు. ఈరోజు ఎంతో మంది వారి జన్మకర్మ పాపముల నుంచి విడుదల పొంది రక్షణ పొందుతూ ఉండగా వారందరి రక్షణ కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. కృపతో జ్ఞాపకం చేసుకో. రక్షణ పొందుతున్న ప్రతి బిడ్డని మీరు దీవించండి, సంఘములో స్థిరపరచండి, ఆత్మీయంగా అభివృద్ధి పొంది అంతకంతకు ఫలించుదురుగాక ప్రభువ. ఇంకా ఈ తండ్రి సన్నిధి పరిచర్య ద్వారా వేల లక్షల కోట్ల ఆత్మలు యేసు నామములో రక్షించబడుదురుగాక ప్రభువ. ఫలించే వృక్షముగా ఈ చెట్టుని మీరు ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమందరం అలాగూ ఫలించినట్లు సహాయమును దయచి మాలో ఉన్న లోపాలన్నీ తొలగించండి. సమస్యలతో, బాధలతో, ఇబ్బందులతో, కన్నీటితో నీ పాద సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. విశ్వాసముతో ప్రార్థించి వెళుతూ ఉండగా యేసు నామములో వారి జీవితాల్లో కార్యాలు జరుగునుగాక ప్రభువ. సమస్యలతో ఎంతమంది వచ్చి ప్రార్థన చేసుకున్నారు వారందరూ తిరిగి వచ్చి సాక్ష్యాలు ఇచ్చుదురుగాక ప్రభువ. కృపతో జ్ఞాపకం చేసుకుని మాటలు మా హృదయాల్లో స్థిరపరచమని మహిమ, ఘనత, ప్రభావములు నీకే ఆరోపిస్తూ ఈ దాసునికి కూడా మంచి ఆరోగ్యం దయచేసి ఇంకా బహుబలముగా వాడుకొని సేవ చేస్తున్న ప్రతి దైవజనునికి తోడయ్యుండి వారు చేస్తున్న ప్రాంతాల్లో గొప్ప విజయాలు దయచేయమని యేసు నామములోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమేన్. అలాగనే లైవ్ ద్వారా, జూమ్ ద్వారా వెంబడిస్తున్న బిడ్డలకు కూడా నీ కృపను అనుగ్రహించు. వారున్న స్థలాల్లోనే నీ కార్యాలు పొందుకొని ఇక్కడికి వచ్చి వారు కార్యాలు సాక్ష్యం ఇచ్చుదురుగాక ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకో. వారే ఏ సమస్యల్లో ఉన్నారో వారికి కూడా నీ సమాధానం కలుగునట్లు సహాయించి తిరుగు ప్రయాణాల్లో కూడా తోడై ఉండమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచి ప్రియులారా, అందరూ పైకి లేచి నిలబడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. మనం ప్రార్థించిన రీతిగా విస్తారమైన ఆత్మలను ప్రభు తన కృపతో ఆకర్షించి రక్షిస్తూ ఉన్నాడు. ఇంకా ప్రార్థన చేయండి. ఇంకా వేలాది మంది ప్రజలు నశించిపోతున్న స్థితిలో ఉన్నారు. వారు కూడా రక్షించబడినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మీలో ఎవరైనా రక్షణ బాప్తిసం పొందాలని తీర్మానం చేసుకొని ఆలోచిస్తూ ఉన్న పరిస్థితుల్లో ఉన్నారేమో, ఇది దేవుని పిలుపుగా గుర్తించండి. దైవజనులు బాప్తిస్మాల కార్యక్రమానికి వెళ్ళారు. ఇప్పటికే 100 మంది వచ్చి మరి రక్షణ పొందుతూ ఉన్నారు. వారి జన్మకర్మ పాపాల నుంచి విడుదల పొందుతూ ఉన్నారు. రేపు పొందుదాం, తర్వాత వచ్చే నెలలో పొందుదాం, అలాగే ఎవరైనా ఆలోచిస్తూ ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇదే అనుకూలమైన సమయం. దేవుడు ఇచ్చే రక్షణ మీరు నిర్లక్ష్యం చేయొద్దు. నీళ్లు సిద్ధంగా ఉన్నాయి, దైవజనులు కూడా సిద్ధంగా ఉన్నారు. మీలో ఎవరైనా తీర్మానం చేసుకుంటే ఆలస్యం చేయకుండా బాప్తిస్మాల ట్యాంక్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ దైవజనులు మీకు బాప్తిస్మ ఇస్తారు. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. అందరూ కన్నులు మూసి, ప్రేమగల తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఈ మధ్యాహ్న కాలపు వేళ నీ దాసు నిలవబెట్టుకొని మీరే మాతో మాట్లాడారు. నీ వాక్కులు విని, నీ మాటలు విని తిరిగి తమ తమ గృహాలకు బయలుదేరి వెళ్ళబోతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసముతో వారు తెచ్చిన నూనెను కూడా నీ రక్తముగా మార్చండి ప్రభువా. ఇప్పుడే నీ దాసుని ద్వారా మీరు మాట్లాడారు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పారు. నమ్మిన వారు నీ మహిమను కూడా చూస్తారని మీరు తెలియజేసి ఉన్నారు. నమ్మి విశ్వాసం ఉంచి బిడ్డలు వెళుతూ ఉండగా నీ బిడ్డల కొరకు మీరు కార్యాలు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. జరుగుతున్న బాప్తిస్మాల కార్యక్రమాన్ని కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి దేవా. ఇంకా ఎంతమంది ఆలోచిస్తూ ఉన్నారు తర్వాత పొందుదామని, అయా ఇదిగో నాయనా నీవు ప్రేరణ ఇస్తున్నా కూడా వెనక్కి త్రోసివేస్తున్నారు. వారిని మీరు దర్శించి వారిని కూడా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. కృపతో దీవించి సహాయించి ఈ తండ్రి సన్నిధి పరిచయ ద్వారా ఇప్పటికే 1000 ఆత్మలు రక్షించినందుకు స్తోత్రాలు. 100 మంది దైవజనులు మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. ఇంకా నీ కార్యాలు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తర్వాత జరగబోతున్న శుక్రవారపు ఆరాధనలో కూడా తోడైన నీ నామానికి మహిమ తెచ్చుకోమని, బిడ్డల ప్రయాణాల్లో కూడా తోడైండి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సహవాస సమాధానాలు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకే చేయం, ప్రభు యేసు రక్తమునకే చేయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.